என் நெஞ்சில் குடியிருக்கும் రఘురామకృష్ణరాజు గారు పక్కా హిందుత్వవాది. మేము సోషలిస్ట్ భావజాలంతో నడుస్తున్న ఒక ప్రెజర్ గ్రూప్. మరి ఆయనకి మాకు కార్డియల్ రిలేషన్షిప్ ఉంది. అయితే ఆకువీడు విషయంలో మీరెందుకు రఘురామకృష్ణరాజు గారిని ప్రశ్నించరు? మీకు తెలుసనా, లేదా మీకు క్లోజనా, లేదా మీరు కలుస్తూ ఉంటారనా అని మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఆకువీడుకు వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేశాం. అట్ ద సేమ్ టైం రామాలయం కడితే తప్పేంటి అని కూడా ప్రశ్నించాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. మాకు రామాలయం కట్టడం కానీ గొంతేనమ్మ గుడి కట్టడం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీ నుంచి వస్తున్న ప్రశ్నలని రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, అట్ ద సేమ్ టైం అక్కడ గొంతేనమ్మ గుడి మాత్రమే ఉంది, రామాలయం కాదు అని మీరు చెప్పిన మాటలతో మీ మాటలు ఆయన దగ్గర కన్వే చేద్దామనే ఉద్దేశంతోనే ఈ పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో ఆకువీడులో అర్ధరాత్రి దొంగలు అని ఒక వీడియో చేసాం. ఆ తర్వాత ఆయన మాకు కాల్ చేశారు. కాల్ చేసి, నువ్వు నన్ను దొంగ అన్నావు, ఎలా అంటావు? నేను బ్రహ్మ ముహూర్తాన అక్కడికి వెళ్ళి అర్లీ మార్నింగ్ సూర్యోదయం అయ్యేదాకా కూడా అక్కడే ఉండి ఆ కన్స్ట్రక్షన్ని మేము పగలగొట్టాం. ఎవరో రాలేదు, నాకేం భయం అని ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఇదే విషయం పబ్లిక్గా చెప్పండి సార్, మరి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నాతో మాట్లాడిన వ్యక్తులకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అన్నారు. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు టెల్ యూ దిస్, ప్రశ్నకి కాల్ చేసి రండి ఇంటర్వ్యూ చేద్దాం, అది నెగిటివ్గా ఉన్నా పర్లేదు అని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. దిస్ ఐ వాంట్ టు కన్వే ఇట్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఎవరైనా సరే ఈ ప్రోపగండా ఇంటర్వ్యూలు, సార్ మనం ముందు కొట్టుకుందాం, మనం కొట్టేసుకొని దాన్ని ట్రైలర్ కింద వదులుదాం, లేకపోతే వ్యూవర్షిప్ కోసం ఫైట్ చేసుకున్నట్టు, లేకపోతే మన ఇద్దరం ఏదో ఆపోజిట్ ఎలిమెంట్స్ కింద మాట్లాడుకుందాం అనే చాలా ఇంటర్వ్యూలు మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ అ రా అండ్ రియల్ ఇంటర్వ్యూ అండ్ అన్స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. వీ హ్యావ్ నెవర్ డిస్కస్డ్ ఎనీథింగ్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, ఆయన నన్ను ఏమీ అడగలేదు క్వశ్చన్స్ ఏంటని, నేను ఆయనకి ఏమీ చెప్పలేదు నేను అడగబోతున్నాను అని. సో ఐ వాంట్ టు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్, థ్యాంక్ యూ సో మచ్ రఘురామకృష్ణరాజు గారు ఇన్ ఫస్ట్ ప్లేస్ టు కాలర్స్. ఎందుకంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు మోస్ట్లీ పారిపోదామని చూస్తారు విషయాల నుంచి, మీడియా నుంచి, లేదా వీడు మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడని తెలిస్తే వాడికి దూరంగా ఉంటారు. అయినా సరే మీరు రెగ్యులర్గా మాకు మెసేజ్లు పెడుతూ మాట్లాడుతూ మేము వ్యతిరేకించిన వీడియోల గురించి మా దగ్గర మీ రిజెక్షన్ని తెలుపుతూ మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రశ్న అండ్ మీ మైసెల్ఫ్ పర్సనల్లీ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన కేసుల వల్ల కావచ్చు, ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు, ఆ పెట్టిన కేసుల యొక్క తీరు వల్ల కావచ్చు, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్, ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేస్, వీటి వల్ల కావచ్చు, ఒక నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఒక మంచి లీడరు ఒక వర్గం మీద, ఎస్పెషల్లీ ఎస్సీల మీద వెంజన్స్ పెంచుకున్నారా? లేదు. ఎస్సీల మీద నాకేమీ లేదు. లేదు. క్రిస్టియన్ల మీద లేదు. సో యు ఆర్ వెరీ ప్యూర్ సోల్. వాళ్ళని మీ మీద కేసులు పెట్టిన వాళ్ళని మీరు క్షమించి వదిలేశారు. ఆ కోపం లేదా? రాజుగారు ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, ఆ కోపం లేదా నిజంగా మీకు? నేను నీకు ఏం చెప్పాను ఇప్పుడు? నాకు ఎస్సీల మీద కోపం లేదు. లేదన్నారు. క్రిస్టియన్స్ మీద కూడా లేదన్నారు. క్రిస్టియన్ లేదు మీద కోపం లేదు. ఒక కొత్త పదం వచ్చింది, దళిత క్రిస్టియన్ అని. సో దళిత క్రిస్టియన్ అనే పదం చెప్పాలి అంటే రాజ్యాంగ విరుద్ధమైన పదం. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యువర్ ఎ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ దళిత్, యువర్ ఎ దళిత్. ఒకసారి దళితుడు క్రిస్టియన్గా మారితే క్రిస్టియన్గానే ఉంటాడు తప్ప దళితుడు కాడు అని సరే చట్టం చెప్తుందా లేకపోతే రాజ్యాంగం చెప్తుంది. ఇలాగా దళితుడు క్రిస్టియన్గా మారి అతనికి లేని హక్కుని, రాజ్యాంగబద్ధంగా లేని హక్కుని ఉపయోగించి ఇలాగ తప్పుడు కేసులు పెట్టడం మీద నేను పోరాటం చేస్తున్నా. కరెక్ట్. అది నేను నేను చేసింది అదే.
నా మీద కేసు పెట్టాడు. ఒకడేమో కెనడీ, ఇంకొకడేమో జాను. ఏంటి కెనడీ జాను నా మీద కేసులు పెడతామంటే వాళ్ళకి అసలు హక్కే లేదు కదా అని నేను దాని గురించి అప్పటి నుంచి మీరు ఇలాంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టుకున్నారు. ఉద్యమం ఏమీ లేదు, ఇది ఉద్యమం లాగా వెరీ సింపుల్ అది. ఎందుకంటే 174 నియోజకవర్గాల్లో లేనట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఈజ్ గోయింగ్ ఆన్ ఎ రేజ్ against the people who are converted into Christianity and using the No. Who have got converted, I am least bothered. But after conversion, if somebody is filing a SC atrocity case, being a practicing Christian, దాన్ని కండెమ్ చేస్తున్నా. ఓకే, కాన్స్టిట్యూషన్ అంతవరకే, అంతకు మించి లేదు. ఏదో మతం మారితే మీకు నిజంగా అగ్రి. నేను నాతో మాట్లాడిన వాళ్ళతో గ్రూప్కి వచ్చినప్పుడు నేను అదే చెప్పా, మీరు అనుకుంటున్నారు ఆయనకి అట్లాంటి పర్సనల్ వెంజెన్స్ ఏమి ఉండదా బాబు నేను చెప్తే. వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను మిమ్మల్ని అడుగుతున్నది అన్ఫిల్టర్డ్, ఇది కూడా. మీరు ఎలక్షన్స్ టైంలో ఒక్క దళిత కాలనీలోకి కూడా వెళ్ళలేదంట, వెళ్ళారా మీరు? నేను 2-3 కాలనీల్లోకి వెళ్ళా. వెళ్తే నాకు చాలా లేట్గా టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. నాకు 18 రోజులే టైం ఉంది. 1-2 కాలనీల్లోకి మామూలుగా రొటీన్లో తిరుగుతూ వెళ్ళాం. వెళ్తే మామూలుగా జనరల్గా ఎక్కడికి వెళ్ళినా నాకు చాలామంది ఏదో కొంచెం మర్యాదగా నమస్కారం పెడతాం. ఎంతో కొంత మనకు ఓటు వేసినా వేయకపోయినా దేర్ యూస్ టు బి సర్టెన్ ఇంటర్ హ్యూమన్ కర్టెసీస్. సో అలాగా కొన్ని కాలనీల్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా ఏదో మనం నమస్కారం పెడతా వెళ్ళేటప్పుడు ఎలాగా ఏదో ఎవడో నేల మీద పడుకుని ఉంటే నేల మీద పడుకున్నాడు, ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అలాగే ఉండి ఇలా రిజెక్షన్ చూశారు మీరు? రిజెక్షన్ అంటే ఇలా ఫ్యాన్కి వేస్తాను అన్నట్టు ఇలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూసా. ఏంటి ఏరియా ఏంటన్నా, ఇది ఎస్సీ కాలనీస్లో మొత్తం అంతా జగన్కే ఉంటుందండి అన్నారు. ఎక్కడికక్కడ ఫ్యాన్ గుర్తులన్నీ కూడా గోళ్ళకి వేసి ఉన్నాయి. నాకు టైం షార్ట్, ఓట్లు వచ్చే దగ్గర నా టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఏదో 100కి 2 ఓట్లు 3 ఓట్లు వచ్చే దగ్గర నాకెందుకు టైం వేస్ట్. సో ఎక్కడైనా స్పెసిఫిక్గా ఇలా కాలనీస్ లాగా ఉండి అందరూ కలిసి ఉన్న చోట వాడలేదు, దండం పెట్టుకుంటూ వెళ్తాం. ఇలాగ స్పెసిఫిక్గా కాలనీస్ ఉంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై లిమిటెడ్ టైం. So ensure that I don't get into any place where I am likely to get very few votes. So I'll have to utilize my time. So I did not go. ఆ ప్లేసెస్లో పెద్దపేట కూడా ఉందా? తెలియదు. నేను ఏదో షార్ట్ టైంలో ఏదో అలా తిరుగుతూ పోయా. ఏ పేటలో ఏ రోజు ఏ పేటలో తిరిగామో కూడా తెలియదు. 18 రోజులు 72 ఊర్లు. మీ ఎలక్షన్ గురించి వచ్చింది కాబట్టి మనకు ఉండే సమయం చాలా తక్కువ. మీకు చాలా లేట్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 to 5 తిరగలేము. దాని ముందు నేను పార్లమెంట్కి పోటీ చేశా, అది 7 నియోజకవర్గాలు. ఆ తర్వాత అయినా కొన్ని రెగ్యులర్గా తిరుగుదామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట 4 సంవత్సరాలు నాకు ఎంట్రీయే లేదు. సో అంచేత నాకు అప్పట్లో మరి ఇప్పుడంటే నాకు ప్రతి గ్రామం ఐడియా ఉంది. అప్పుడు ఎలక్షన్కి ముందు నాకు ఆఖరి నిమిషంలో నేను ఎంపీ అనుకున్నాను. ఆఖరి నిమిషంలో దీనికి రావటం, అది కూడా 22వ తారీఖు 21వ తారీఖు నేను నామినేషన్ వేయటం, 13వ తారీఖు ఎలక్షను. సో హార్డ్లీ ఐ హ్యాడ్ వెరీ లెస్ టైం. ఆ తర్వాత నాకు ఎప్పుడు ప్రతిదానికి తిరుపతి వెళ్ళడం అలవాటు. మళ్ళీ ఒకరోజు మళ్ళీ తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అప్పుడు క్యాంపెయిన్ మొదలెట్టా. ఓకే, అది నాకు ఎలక్షన్స్ గురించి వచ్చింది కాబట్టి అడుగుతాను. నాకు పాత ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నా, మర్చిపోయా. మీ అగ్రెషన్ వల్ల పార్టీ మిమ్మల్ని ఒక మంచి పదవి, అంటే నేను బేసిక్గా ఎవరిని సపోర్ట్ చేయనండి. అంటే వీళ్ళు మంచి పని చేస్తున్నారు చూడండి, నేను ఎవరిని సపోర్ట్ చేయను. నేను పాజిటివ్గా చేసిన ఒకే వ్యక్తి మీరు. గొప్పగా చెప్పట్లా, నచ్చి చెప్తున్నా. అవును, అసలు మన మొహం కూడా తెలియదు. అలాంటిది మీరు మీ అగ్రెషన్ వల్ల ఈ అభివృద్ధి పనులు పక్కన పడిపోయి ఈ లైమ్ లైట్లోకి ఈ విషయాలు, ఈ రామాలయం ఇవన్నీ వచ్చి ప్రభుత్వంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని ప్రాపర్గా కన్సిడర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అసలు నేను దాని ఎందుకు అడుగుతున్నానంటే, ఫర్ ద వర్క్ దట్ యు ఆర్ డూయింగ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ బీన్ ఇన్ అ మినిస్ట్రీ. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను తప్పై ఉండొచ్చు, నాకు అనిపించింది చెప్తున్నా.
డిప్యూటీ స్పీకర్ అనే పదవి మీకు స్పీకర్ పదవి ఆయనకి ఇచ్చి అంటే కొద్దిగా ఈ రెబల్ యాటిట్యూడ్ ఉన్న బ్యాచ్ల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేతులు కాళ్ళు కట్టి అక్కడ కూర్చోపెట్టారా కావాలనే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ పదవి ఉంటేనే వీళ్ళు కొద్దిగా ముక్కుకు తాడేసినట్టు అని చెప్పి ఆయన అనుకున్నారేమో నాకు అనిపించింది. మీకు ఒక మినిస్ట్రీ వచ్చి ఉంటే బాగుండేదని నేను అనుకున్నా. మీరు అనుకోలేదా? అంటే నేను ఫస్ట్లో అనుకున్నా. ఇప్పుడు ఎలక్షన్ అయ్యి మినిస్ట్రీ అనౌన్స్ చేయకముందు, క్యాబినెట్ అనౌన్స్ చేయకముందు ఇస్తారని అనుకున్నా. 12వ తారీఖు ఉదయం లేకపోతే 11 అర్ధరాత్రి ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా. అప్పుడు ఎప్పుడైతే పేరు లేదో ఓకే ఇంకా లేదు కాబట్టి దానికి ముందు ఎక్స్పెక్ట్ చేసిన మాట నిజం. బట్ అప్పుడు ఎత్తేసారు. ఓకే వాళ్ళ డిస్క్రిప్షన్ ఎత్తేసారు, అయిపోయింది. ఇంకా దాని సంగతి మర్చిపోయాం. వన్ మోర్ పొలిటికల్ క్వశ్చన్. ఈ హిందుత్వ ఎజెండా మీరు ఎత్తుకుంది కూడా పార్టీ కొద్దిగా మిమ్మల్ని అసేతకాన్ని అంటారు కదా, అట్లా పెట్టడం వల్ల అండ్ మీకంటూ ఒక ఒక దారి వేసుకుంటున్నారు అనేది మీ ఫాలోవర్స్లో కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు అవునన్నా రాజుగారిని కొద్దిగా. యాక్చువల్గా అది కేవలం అపోహ. నిజమేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను సఖ్యతగా ఉన్న రోజుల్లో నేను ఎంపీ కింద నెగ్గి మేమిద్దరం అత్యంత సఖ్యతగా ఆల్మోస్ట్ అప్ టిల్ జనవరి కరోనా ముందు వరకు అంటే ఒక 8 నెలలు వీఆర్ క్వైట్ క్లోజ్. ఆ పీరియడ్లో కూడా తిరుపతి ఆలయ భూములు అమ్మటానికి టీటీడీ వాళ్ళు ప్రపోజల్ పెడితే ఇట్ వాజ్ మీ హూ హ్యాడ్ ఓపెన్లీ అపోజ్డ్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ మూవ్, ఇది అలా చేయటానికి వీల్లేదు. భక్తులు డబ్బు అయితే పోతుంది, ఒక భూమి ఇచ్చారంటే అది కలకాలం స్వామికి ఉంటుంది అనే ఒక ఉద్దేశంలో నా ఆస్తి భగవంతుడి పేరు మీద ఉంది అనే ఉద్దేశంతో ఇస్తారు. భక్తుల మనోభావాలు అలా దెబ్బతీయటం కరెక్ట్ కాదు. వాళ్ళు లేకపోతే వాళ్ళ వారసులు ఎవరొకళ్ళు ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకుని చేయాలి తప్ప యూనిలేటరల్గా మీరు ఏదో డిసైడ్ చేసుకుని మెయింటైన్ చేయలేకపోతున్నాం అని అమ్మేసుకుంటాం అనేది తప్పు అని నేను ఒక స్వామి భక్తుడిగా హిందూ ధర్మ ఐ లైక్ ఇట్. సో నేను ఆ విషయంలో నేను కాంట్రడిక్ట్ చేశాను. సో ఇదేదో ఇప్పుడేదో నేనేదో కావాలని చెప్పి చేసేది కాదు, అప్పుడే చెప్పాను. అండ్ 2000 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నువ్వు నెట్లో చూస్తే తెలుస్తుంది, రఘురామకృష్ణరాజు డిమాండెడ్ ఫర్ ఎ హిందూ ధార్మిక్ బోర్డ్ అని పార్లమెంట్లో అనుకుంటా 2019 ఆర్ ఎర్లీ 20 ఎర్లీ 20లో నేను పార్లమెంట్లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ బీజేపీ ఫెలో హ్యాడ్ డిమాండెడ్ ఫర్ దట్ టిల్ డేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఆ విషయంలో సో ముస్లిం బోర్డు ఉంది, బట్ హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఆరు దేవాలయాల పరిరక్షణ కావచ్చు, దేర్ ఈజ్ నో. ఇప్పుడు ధార్మిక పరిషత్ అని రాష్ట్రాల లెవెల్లో ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, బట్ నేషనల్ లెవెల్లో దేర్ ఈజ్ నో ధార్మిక్ బోర్డ్, హిందూ ధార్మిక బోర్డు లాంటిది లేదు. అటువంటి దాని ఆవశ్యకత ఉంది అని చెప్పి నేను వెన్ ఐ క్వైట్ క్లోజ్ టు జగన్ పార్లమెంట్లో మాట్లాడిన ఒక్కరిని నేను. ఓకే. సో లుక్ ఎట్ మై యాంటిసిడెంట్స్. ఇది ఎందుకు వచ్చింది నాకు, ఈ విషయం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నాకు నడి రోడ్డు మీద రామాలయం ఉంది, అది కరెక్ట్ కాదని నేను కన్విన్స్ చేసి నా చేతి డబ్బులు 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఆల్టర్నేట్ కట్టుకుంటారా, ఈ రోడ్డు మీద ఉంటే అభివృద్ధికి నష్టం అని చెప్పి 10 లక్షలు నేను నా చేతి డబ్బు ఇచ్చినవాడిని. రామాలయం చెప్పారు కట్టడానికన్నా కట్టే ఆలోచన రాకముందు రామాలయాన్ని అక్కడ తీయించేసిన వ్యక్తిని నేను, దాన్ని కూలగొట్టాం. బట్ వాళ్ళని కన్విన్స్ చేసి మీరు కట్టుకోండి అని. ఏదైతే నేను చర్చ్ ఏదైతే నేను బ్రిడ్జ్ కోసం తీసేసాను అన్నానో అక్కడ నేను డబ్బు ఇవ్వలేదు, కానీ నేను ఆ ఊర్లో వాళ్ళని కన్విన్స్ చేసి
వీళ్ళకి దట్ బిలాంగ్స్ టు మాదిగా కమ్యూనిటీకి సంబంధించింది అది. వీళ్ళకి మీ ఊర్లో ఒకరితో నేను 3 సెంట్లు స్థలం ఇప్పించి డోనర్స్ని కూడా అరేంజ్ చేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి దట్ వాజ్ డిస్మాంటిల్ ఆన్ దేర్ ఓన్. ఓకే, వాళ్ళే డిస్మాంటిల్ చేసుకున్నారు. ఆ ఊరోళ్ళే బుల్డోజర్ తెప్పించుకుని వాళ్ళే డిస్మాంటిల్ చేశారు వితౌట్ ఈవెన్ ఎ సింగిల్ కానిస్టేబుల్ దేర్, బికాస్ దే దెమ్సెల్వ్స్ హావ్ డన్ ఇట్. ఇవాళ అక్కడ బ్రిడ్జ్ కడతా ఉంటే మేము డైవర్ట్ చేసిన ఛానల్ ఆ చర్చ్ ఒకప్పుడు ఉన్న ప్రదేశంలోంచి ఫ్లో అవుతూ ఉంటే మామూలుగా అయితే 2 సంవత్సరాలు పట్టే బ్రిడ్జ్ వాళ్ళు 5 నెలల్లో పూర్తి చేస్తున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ దట్. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్చ నిర్మాణం ప్రారంభమైంది. సో ఇలాగ నేను అడ్జస్ట్ చేశా. సో ఒక రామాలయం కట్టడానికన్నా ముందు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి నా సొంత డబ్బులు ఇచ్చి రామాలయాన్ని అక్కడి నుంచి తీసేసాం. సో ఈ రామాలయం విషయంలో ప్రజలు ఎవరో కొద్దిమంది అనుకుంటున్నట్టు నాకు సాక్షికి కుమ్మక్క రాజకీయాలు లేవు కదా. అట్లీస్ట్ యూ కెన్ బిలీవ్ దట్. నేను జగన్ క్లోజ్ కాదు, నేను సాక్షి క్లోజ్ కాదు కదా. ఈ రోజుకి నన్ను ఎవరు తిట్టినా, ఏ నీల్ కుమార్ తిట్టినా సాక్షిలోనే ఎక్కువ వస్తుంది కదా. ఈ రోజుకి కూడా నన్ను ఎవరు తిట్టినా ఫస్ట్ అందులోనే వేస్తారు. నాకు సాక్షికి డెఫినెట్గా ఎటువంటి అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేవు. కేవలం నాకు ఆ సాక్షి పేపర్లో అది నేను చదివి రియాక్ట్ అయ్యి నేను పంపిన మనుషుల్ని కొడతానంటే ఇదేంట్రా, ఎమ్మెల్యే గారు మనుషులు పంపాడు గుడి క్లీన్ చేయడానికంటే వాళ్ళనే కొడతానికి వచ్చారంటే ఇదేదో విచిత్రమైన పరిణామంలాగా ఉందని నేను వెళ్తే నా పరిస్థితి కూడా అదే అయినప్పుడు ఎస్ ఐ టుక్ ఇట్ అప్ సీరియస్లీ, నాట్ టు ప్లీజ్ ఎనీ వన్ ఆర్ నాట్ టు గెట్ ఎనీ చీప్ పబ్లిసిటీ ఆర్ ఎనీ బిగ్ పబ్లిసిటీ. నాకు ఇలాగ ఇది ఎంత ఇష్యూ అవుతుందని కూడా నాకు ఐడియా లేదు. సాక్షి పేపర్ కూడా రాయటం ఏంటి, ఇదేని ఇక్కడ కూర్చుని నేను అక్కడికి వెళ్తా వాళ్ళు కూడా, ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మై యాంటిసిడెంట్స్ ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ హిందూ ధర్మ, టెంపుల్, దేవాలయ హక్కుల పరిరక్షణ గురించి నేను అప్పటి నుంచి జగన్తో క్లోజ్గా ఉన్నప్పటి నుంచి మాట్లాడిందే. అది ఇక్కడ అనుకోకుండా ఆ సాక్షి పేపర్లో వచ్చింది, దాంతో వచ్చి నేను ఇందులో అనుకోకుండా నేను ఇందులో దిగబడ్డా. సో ఒకసారి దిగిన తర్వాత దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఎవడో ఫీల్ అవుతాడు, దీనివల్ల ఇంకెవడికో ఏదో నష్టం వస్తుందా లేకపోతే అనేది నేను ఆలోచించరా. అందుకనే చెప్తున్నా, ఇది పూర్తిగా నా వ్యక్తిగతం ప్రజాభిమతం అంతే తప్ప దిస్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ తెలుగుదేశం పార్టీ. ఓకే, పార్టీకి సంబంధం లేదు, ఇట్స్ యువర్ పర్సనల్ స్టాండ్. ఓకే, ఇందాక మాట్లాడుతున్నప్పుడు నీలి కుమార్లు అన్నారు. వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ ద నీలి కుమార్లు ఆర్ బ్లూ కలర్స్? ఎందుకు ఆ టాంట్ ఎందుకు? ఆ టాంట్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ దెర్ ఇస్ నో నీడ్ టు రిపీట్. అదే నాకు ఎందుకో మరి నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ గుడి కడుతున్నా, జడ శ్రావణ్ కుమార్కి ఏంటి సంబంధం? నోబడీ హాజ్ అప్రోచ్, శ్రావణ్ ఓన్లీ అప్రోచ్ దీస్ ఫెలోస్ అండ్ he has made them to sign and all. అది వీళ్ళు వెళ్ళారని తెలిసింది. లేదు అంత ఒకటిది. ఇతనే ముందే వీళ్ళతో మాట్లాడి ఇస్మాయిల్ అని ఒకన్నాడు, వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుని ఏదో చేసుకున్నారు. సో వాళ్ళతోటి ఇప్పుడు ద కంప్లైనెంట్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఇవాళ ఒక ఉన్నమట్ల జయంతి అని కంప్లైంట్ ఇచ్చింది, ఈ పిల్లి వేసింది, వాళ్ళు కొట్టేశారు కదా, అది మాట్లాడుకోవాలి మనం. కొట్టేస్తే జడా శ్రావణ్ మీరు డిస్మిస్ అంటే బాగోదు మేడం, దాన్ని ఏదో డిస్పోజ్డ్ అని చెప్పి రాయండి అని అడిగితే సర్లే డిస్పోజ్డ్ సర్లే. అవును, ఇది నేను కూడా అడుగుదాం అనుకున్నాను, బాగా గుర్తు చేశారు. మీరు ఒకటి చెప్తున్నారు, ఆయన ప్రొఫైల్లో ఇంకోటి ఉంది. దానికి ఆడియో రికార్డింగ్ ఉంది, అది చూసుకోవచ్చు. ఏది కోటిది? అప్పుడు అలాగే స్టే ఇచ్చారని చెప్పినట్టే చెప్పాడు క్లియర్గా. ఓకే, డిస్మిస్ కాదు డిస్పోజ్ అని చెప్పి రాయమని కూడా అడిగితే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీరు నాకు ఐ వాంటెడ్ టు ఇప్పుడు ఇవాళ ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ వేసిన లేడీ అత్తగారు బాంగారు సమాధులు ఇవి. జయంతి ఉన్నమట్ల జయంతి, వాళ్ళ అత్తగారు బాంగారు సమాధులు. వాళ్ళ మామగారి పేరు బొంగ ఆబేలు, సన్ ఆఫ్ నతానియేలు. తల్లి పేరు బొంగ రమణి, వైఫ్ ఆఫ్ ఆబేలు.
సో షీఈ్ ఎ క్రిస్టియన్. షీఈ్ ఎ క్రిస్టియన్. ఐ మీన్ నేను ఇది కూడా మేము అడుగుదాం అనుకుంటున్నా, ఇప్పుడు అ పర్సన్ ఇఫ్ హీఈస్ నాట్ డీమింగ్ దట్ హీఈస్ ఎ క్రిస్టియన్, అది ఎట్లా మనం ప్రూవ్ చేయగలం? ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ రిలీజియన్ విల్ హ్యావ్ సర్టన్ ప్రాసెస్ కదండి. ఇస్లాంలోకి వెళ్ళాలంటే కల్మాలు చదువుకొని సున్నతి చేయించుకొని వయసు అయిపోతే చేయకుండా, క్రిస్టియానిటీలో అయితే బ్యాప్టిజం తీసుకొని అట్లా ఉంటాయి కదా. అందుకనే ఆడ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన, ఆడ బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన కాదు. హూఎవర్ ప్రొఫెసెస్ క్రిస్టియానిటీ, సో దే ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పి ఒరిజినల్గా ఆ చట్టం చేసినప్పుడు 1950లో చట్టం చేసినప్పుడు ఉంది. జస్ట్ బికాస్ నువ్వు ఒక రిచువల్ ఫాలో అవ్వకుండా నీ సర్టిఫికేట్ కాపాడుకోవడానికి నేను అది ఫాలో అవ్వలేదు అని చెప్పి చెప్పుకుని నువ్వు వారం వారం చర్చికి వెళ్తే, బై వర్చ్యూ ఆఫ్ యువర్ బిహేవియర్ యాక్ట్, సో డీమ్ టు బి ఏ క్రిస్టియన్. ఓకే. ఊరికి ఎలక్షన్లో ఓటు అడగడానికి మేము అక్కడికి వెళ్ళి, లేదంటే రంజాన్ రోజు ఒక పొలిటీషియన్ అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడేస్తే ముస్లిం అయిపోడు. నిత్యం నమాజ్ చేసేవాడు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం అనేది క్రిస్టియన్ల ఆచారం. సో నువ్వు ఆచారాన్ని ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వెళ్తూ నువ్వు ఫాలో అయ్యి, నేను బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోలేదు అన్నంత మాత్రాన ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ అని చెప్పి అతను అంటే అనొచ్చు, కానీ అది చట్ట ప్రకారం చెల్లదు. సంబడి క్వశ్చన్స్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నమట్ల జయంతి అనే అమ్మాయికి ఎంఆర్ఓ ఫోన్ చేసి రిటర్న్ తీసుకోమని కాల్ చేశాడంట, నిజమేనా? అవసరం ఉంది, ఇది కొట్టేసిన ఇప్పుడు కొట్టేశారులేండి. నిన్న జరిగిందంట అది. ఈరోజు డేట్ అంతా, టుడే ఇస్ 29th, నిన్న 28th జరిగిందంట. ఇది కాదా? మీకు సంబంధం లేదు దాంట్లో? ఎంఆర్ఓ అసలు అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఎంఆర్ఓ కాల్ చేస్తే చేయనంటే విఆర్ఓని పంపించారంట ఇంటికి. చెప్పుకుని తిరుగుతున్నారేమో అంతే. ఫోటోలు ఉన్నాయి, విఆర్ఓ వచ్చింది. ఎవరు ఎందుకు వచ్చాడు? అవసరం ఉందమ్మా, ఎందుకు? అది ఎలాగో కొట్టేస్తారని అందరికీ తెలుసు ఆ పిటిషను. సో మీకు వాళ్ళ ఇంటికి ఎంఆర్ఓ కాల్ చేయటం కానీ ఆవిడ ఇంటికి విఆర్ఓ వెళ్ళటం కానీ మీకు తెలియదు? మీకు గాడ్ ప్రామిస్గా తెలియదు. ఓకే ఓకే. గాడ్ ప్రామిస్. తెలుగుదేశం పార్టీ మీతో ఈ విషయాల మీద లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని డిస్కస్ చేయలేదండి అసలు? ఒక్కసారి కూడా మాట్లాడాల. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు గుడి కన్స్ట్రక్ట్ చేస్తారన్న ల్యాండ్, వాళ్ళ నుంచి ఇంకొక వాదన వచ్చింది. ఈ గుడి కన్స్ట్రక్ట్ చేస్తానన్న ల్యాండ్ ఆ దగ్గరలో ఉన్న దాదాపు 1 ఎకరం రోడ్డుకి హైవే మీద ఉన్న ఇంకో ల్యాండ్కి రాజుగారు కన్నేశారు కాబట్టి. అవునా? విజయ్ కుమార్ అన్నాడు, మాట్లాడాడు. అవును, ఆయన మాట్లాడాడు. వీళ్ళు కూడా అదే చెప్పారు కొంతమంది. ఇప్పుడు ఆ ల్యాండ్కి లింక్డ్గానే దీన్ని మొదలుపెట్టారేనా, దీనికి దానికి లింక్ చేద్దామని చెప్పని అంటున్నారు. అది కూడా క్లారిఫై చేస్తా. ఎందుకంటే విజయ్ కుమార్ ఆయన ఏం చెప్పారు? చాలా గంభీరంగా ఆ ల్యాండ్ కోసం ఈయన ట్రై చేసి ఆ ల్యాండ్ ఎలా కబ్జా చేయాలి. చాలా మంచి యాక్టర్ ఉన్నాడు, వాడుకోలే అంతే. చాలా గంభీరంగా మాట్లాడాడు. వెన్ ఐ వాజ్ అన్ ఆఫీసర్ దేర్ అని, అడ్డో నుంచి స్లోగా పైకి వచ్చాడు అతను. ఫైన్, బట్ నేను అక్కడ కమిషనర్గా ఉన్నప్పుడు నేను ఇలా చేసా అలా చేసా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఫన్నీగా ఉంటుంది. సో ఇప్పుడు అతను ఏంటంటే, ఇప్పుడు కాదు, అది ఒక 1 year బ్యాక్ సమ్మన్ బ్రాట్ టు మై నోటీస్. అసలు అప్పటికి ఈ గుడి దీని సంగతి అసలు మనకు తెలియదు. రామాలయం గురించి మొన్న కదా రామాలయం గురించి తెలిసింది. ఒక దగ్గర క్లోజ్ టు 2 acres ల్యాండ్ ఎవరో క్రిస్టియన్లు కబ్జా పెట్టారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అండి, అది కబ్జా పెట్టారు అని అంటే, నేను ఎంఆర్ఓని ఆ డీటెయిల్స్ అన్నీ చూసి అది ప్రభుత్వం ల్యాండా లేకపోతే అది ప్రైవేట్ ల్యాండా చర్చ్ ప్రాపర్టీయా కనుక్కో అని చెప్పంటే, మొత్తం ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి అది గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి దానికి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అందులోనేమో ఏదో ఒక పాకలాగా వేసేసి, ఇక్కడ మేము అప్పుడప్పుడు ఏదో చర్చ్ కార్యక్రమాలు లాంటివి నడుపుకుంటున్నాం,
ఇది ఎప్పుడో 1920లో ఇదిగో ఇలాగే దీనికి లాగానే ఏదో ఉండేది అన్నట్టే 1920లో బ్రిటిష్ రాజు బ్రిటిష్ రాను ఇక్కడ ఎవడో ఒక చర్చ్ పాస్టర్ ఒకడు ఉండేవాడు. ఆ చర్చ్ పాస్టర్కి బ్రిటిష్ రాజు రాసేసాడని చెప్పి ఏదో ఊరికేనే అలా వాడుక భాషలో అలా చెప్పుకుంటా ఉంటే మొత్తం ఆ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్లు అన్నీ చూసి అది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి స్పష్టంగా ఉంటే అది నేను పోషన్ తీసుకున్నాను. వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కూడా సో దే కుడ్ నాట్ ప్రూవ్ అది కోర్టు లేదు అదే మా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు కోర్టు పవ్యూలో లేదు కేసు, లేదు డిసిషన్ వచ్చేసిందా? అది ఆర్డీఓకి ఇచ్చారు ఓకే డెసిషన్ తీసుకోమని. ఆర్డీఓ హాస్ గివెన్ అన్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి చెప్పారు. వాళ్ళు మళ్ళీ జాయింట్ కలెక్టర్కి అప్పీల్కి వేసుకున్నారు. ఓకే మేము పొజిషన్ తీసుకున్నాం కానీ వాళ్ళు మళ్ళీ జాయింట్ కలెక్టర్కి అప్పీల్కి వేసుకున్నారు రెవెన్యూ అథారిటీస్లో. సో ఇప్పుడు అది గవర్నమెంట్ పవ్యూలోకి వచ్చేసింది. ఓకే అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఓకే జస్ట్ ఓన్లీ మిత్ పుకారు. అది పుకారు. అది ఏదో కబ్జా పెట్టాలని చూశారు. అసలు ఈ ఇష్యూ నాకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలైంది అక్కడ. ఒక ల్యాండ్ ఉండింది అది ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఎవరైతే ఒరిజినల్ పిల్లు ఇతను వేయించాడో ఒక అమ్మాయి పేరు గుర్తురాట్లా, కౌన్సిలర్ అమ్మాయి జోష్న నీకే బాగా తెలుసు. గ్రౌండ్ రిపోర్ట్ చేసామండి. జోష్న తను క్రిస్టియన్నే. అక్కడ జోష్న ఒకసారి వచ్చి అప్పుడు మేము అది గవర్నమెంట్కి పోషన్ తీసుకున్నప్పుడు అది మటుకు తీసుకోవడానికి వీల్లేదండి అని వచ్చింది. తను వస్తే లేదమ్మా అది క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటారు, సో దాని గురించి నో డిస్కషన్ వుడ్ బి ఎంటర్టైన్. సారీ అమ్మా అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్గా ఉంటుంది, మీకు ఎవరికి సంబంధం లేదు అని. అసలు ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు అసలు ఈ గుడి దీని గురించి తెలియదు. అది ఎప్పుడు 8 నెలల క్రితం డిస్కషన్, అది ఇది నెల 15 రోజుల క్రితం మేబీ వాళ్ళు అలా అనుకుంటున్నారు అనుకుంటా, అపోహ. లాస్ట్ మంత్ 8th డిస్కషన్ ఇది, 45-50 days బ్యాక్ స్టోరీ ఇది. కరెక్ట్. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అక్కడ మున్సిపల్ ఆఫీస్ కడతాను, ఒక 10 సెంట్లలో మున్సిపల్ ఆఫీస్ కట్టుకోవచ్చు, ఆ మిగిలిందంతా కూడా వారు కబ్జా చేయాలని చూస్తున్నారు అన్నాడు. మున్సిపల్ ఆఫీస్ 10 సెంట్లు ఎందుకు కడతాం? మున్సిపల్ ఆఫీస్ ఒక 1/2 ఎకరంలో కట్టుకున్నా ఆ మిగిలిందంతా డెవలప్ చేసి ఇంకేదో ఫర్దర్ డెవలప్మెంట్కి వాడుకుంటారు. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం పర్పస్కి వాడుకుంటారు. సో వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఇప్పుడు ఎన్నో ల్యాండ్స్ ఆక్యుపై అయిపోయినాయి. భీమవరం మెయిన్ సెంటర్ దగ్గర ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నా ఇంటికి కొంచెం దగ్గరలో ఎవడో వచ్చాడు, సార్ ఈ ల్యాండ్ మీకు అమ్ముతానండి ఇక్కడ, అది మాకు ఎప్పటికో 99 years లీజ్కి ఏదో ఉంది, ఆ ఫిషరీస్ వాళ్ళు ఇచ్చారు, ఆ ల్యాండ్ అమ్ముతానని వచ్చాడు ఒకడు. మీకు ఎమ్మెల్యే నేను ల్యాండ్ అమ్ముతానని వచ్చాడు. మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది సార్, మంచి సెంటర్ అది ఇదని వచ్చాడు. ఏదో చెప్పాడు, ఏదో మామూలుగా మార్కెట్ రేట్ అక్కడ 7-8 కోట్లు ఉంటుందో, నాకు ఏదో డబ్బులు అర్జెంట్ సార్ 2-3 ఇచ్చేస్తాను ఎకరం అన్నాడు. అసలు ఏంట్రా, అసలు ఏంటి ఆ ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకుంటే అది గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎప్పుడో చేపలు ట్యాంకులు వేసుకుంటాం కోసం కొంత పీరియడ్కి ఇచ్చారు. అది ఎప్పుడో కొంత పీరియడ్ ఇస్తే ఆడ అసలు చేపలు ట్యాంకు కట్టలేదు, అక్కడ ఎప్పుడు చేప పెంచలేదు. ఈడెవడో ఆ కాగితాలు పెట్టుకుని దానికి ఇంకేవో కొన్ని దొంగ కాగితాలు సృష్టించి అది బేరానికి వచ్చాడు. అది 4 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీ, ఎకరం 20 కోట్లు ఉంటుంది ఆ జంక్షన్లో. ఈ ఒక 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఇది, ఆ పక్కనేమో ఇల్లు కూడా కట్టేశారు ఎవరికాడ ఆక్రమించుకుని. నోటీస్ ఇచ్చి మొత్తం తీసాను. వాడు వీడని ఎందుకు వాళ్ళంతా తప్పు కదా. వాళ్ళు నన్ను అలా మాట్లాడిన వాళ్ళని నేను ఎప్పుడు క్షమించను. ఒక్కసారి నన్ను వాడు అన్న వాడిని నేను వారు అనే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వాడికి అర్థమయ్యే భాష అది కాబట్టి నేను ఆ భాషలోనే మాట్లాడాలి. అదర్వైజ్ నేను వీళ్ళతో కూడా చాలా గౌరవంగా ఉంటా. ఐ ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ టు పీపుల్, బట్ ఓన్లీ టు ద పీపుల్ హూ గివ్స్ రెస్పెక్ట్. ఆడెంత పెద్దోడైనా
అవమానకరంగా మాట్లాడితే నేను అదే చెప్పాను worst గా ఆయనకి ఉంటుంది. ఇట్లా ఆడు ఎంత ఉండదబ్బా. చిన్నోడైనా మర్యాదగా మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటా. నాకు నాతో మాట్లాడిన వాళ్ళకి కూడా నేను మీ గురించి అదే పెద్ద చిన్న తారతమ్యం నాకు లేదు. అందరితో గౌరవంగా ఉంటా. నాకు గౌరవం ఇవ్వనోడు ఎంత పెద్దోడైనా నేను క్షమించను. దట్స్ వాట్ ఐ సెడ్. మీరు అనుకుంటున్నట్టు అంత ఆయన అన్నాడు చూడండి కుర్రుడు అని అట్లా కాదు. యూనో హీస్ అ వెరీ కైండ్ మ్యాన్. మీరు అపార్థం చేసుకుంటున్నారంటే లేదు అని చెప్పని. సో ఓకే, అది నాకు మీకున్న రిలేషన్. సో అది అక్కడ 4 ఎకరాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశా. సో అలాగా ఎక్కడున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణలో ఉన్నప్పుడు నేను ఐఎమ్ ప్రొటెక్టింగ్ ఇట్ బై గోయింగ్ టు కోర్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పేస్తున్నా. అప్పచెప్పి ఫెన్సింగ్ వేసేసి ఇది ప్రభుత్వ ల్యాండ్ అని బోర్డులు పెడతాను. అలా చాలా చోట్ల చాలా పోర్షన్లో అలా ఆక్రమణలో ఉన్నది తీసేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది ప్రభుత్వానికే ఉంటుంది తప్ప. ఓకే, ఇప్పుడు ఇలాంటి పవిత్రమైన పనులు చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు దీనికి ఆలయ ధర్మకర్తగా ఉండబోతున్నారా? లేదు, నేను ఒక 9గురితో ఎస్టాబ్లిష్డ్ కమిటీ రామభక్తులతో విహెచ్పిలో ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు. బట్ ఆర్గనైజేషన్కి సంబంధం లేకుండా ఇప్పుడు విహెచ్పి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంకులో ఉన్నవారు 2. ఆకివీడులో నాకు ఈ రామాలయం కట్టుకోవాలంటే బాగుంటుందని అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుకున్నవారు 1 అలాగే హిందూ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఆలోచించే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు 1 అలాగా ఒక 9 వారు ఒక 8 మంది. నేను హానరీ చైర్మన్గా ఆ సమితికి ఉన్నాం. ఆక్విడ్ లోకల్లో ఉన్న ఒక అడ్వకేటు హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్. వాళ్ళు ఆర్థికంగా చిన్నవారే అయినప్పటికీ వారికి చెక్ పవర్ వాళ్ళదే. అదే చెక్ పవర్ వాళ్ళకే ఇచ్చి, సో దే విల్ ఓన్లీ బి రన్నింగ్ ద డే టు డే. ఐ విల్ బి గైడింగ్ దెమ్. ఓకే, సో అలాగా ఆ బేసిస్లో ₹1 సరిపోతుందని అనుకున్నాం. సో నాకు ఫస్ట్ 2 రోజుల్లోనే నేను సీలింగ్ పెట్టాను, 10,000 మించి తీసుకోనని. అవును చెప్పారు. సో డిస్పైట్ దట్ సీలింగ్ నాకు ఫస్ట్ 2 రోజుల్లోనే 40 లక్షలు వచ్చింది. సో ఓవరాల్గా వి కలెక్టెడ్. మీరేమి ఇట్లా కాంట్రిబ్యూషన్? మీ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నాదైనా 10,000. నేను 10,000, మా ఆవిడ 10,000, మా అబ్బాయి 10,000, మా అమ్మాయి 10,000. అవునవును. 10,000 సీలింగ్ పెట్టుకున్నాం. నేను వేరే ఊర్లో రామాలయానికి 10 లక్షలు ఇచ్చా. బట్ ఇక్కడ నోబడి, ఐ వాంటెడ్ మోర్ పీపుల్ టు గెట్ ఇన్వాల్వ్, కాంట్రిబ్యూట్. సో ₹100 నుంచి ₹10,000 దాకా. అసలు ఎంతోమంది ₹100 ఇచ్చారు, 116 ఇచ్చారు, 1116 ఇచ్చారు. రామాలయం అలాగా మ్యాక్సిమం 1 లక్ష 5 లక్షలు, 5 లక్షలు పంపుతానే ఎందుకు వచ్చింది అందరిని అడగటం అని నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వద్దు, తీసుకోలేరు, 10,000 పంపు. ఐ వాంటెడ్ టు అకామిడేట్ మోర్ పీపుల్. ఎందుకంటే టు కలెక్ట్ 1 crore ఈస్ నథింగ్. బట్ ఇన్ దట్ 1 crore ఐ వాంటెడ్ టు హ్యావ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. ₹100 ఇచ్చినప్పుడు కూడా ఇది నా గుడి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను దీని కరెక్ట్ కన్స్ట్రక్షన్లో నా పాత్ర కూడా ఉంది. ఎస్, ఐ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ అన్న ఆ ఫీల్ ఉండాలి అని, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి నేను అలాగే కలెక్ట్ చేసాం. 1 crore ఆ నిధి అలా ఉంది. ఇందాక మర్చిపోయాను, నేను మీతో మాటలు పడి అది మర్చిపోయాను. మీరు నాకు అదే ఇది పంపించారు కదా, ఇది కోర్టుకి సంబంధించిన ఈరోజు వచ్చిన కోర్టుది శుభవార్త. ఈ ఉదయం ఏపీ హైకోర్టు, అంటే ఈ ఉదయం అంటే 29 ఏప్రిల్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కోర్టులో మన ఆకివీడు రామాలయం పైన కసితో జడా శ్రవణ్ కుమార్ వేసిన, మీరు జడా అని రాశారులేండి, వేసిన పిల్లిను డిస్మిస్ చేశారు. పాపం ఆయన డిస్పోజ్డ్ అని రాయమన్నారు. ఇంతకు మునుపు జడా వేసిన రిట్ పిటిషన్లో నో మీరు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ క్వశ్చన్, అందుకని ఫాస్ట్గా చదువుతాను. అయితే ఇంతకు మునుపు జడా వేసిన రిట్ పిటిషన్లో కావాలంటే చెప్పుకోమన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నా కూడా జడా గారు ఏ అనుమతులు లేవని అబద్ధాలు చెప్పారు. కానీ పాపం ఉపయోగం లేదు. సారీ జడా, జై శ్రీరామ్, RRR. ఇది రఘురామకృష్ణ మీరు పెట్టింది. దీనికి కాంట్రడిక్టరీగా ఈయన జడా శ్రవణ్ కుమార్ గారు వేరే పోస్ట్ పెట్టారు. ఆయన ఏమంటారంటే
అంటే దీన్ని నాకు అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. దీంట్లో ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ ఉండింది, ఇది ఏది నిజమని. ఏపీ హైకోర్టు 29/4/2026 ఫ్లాష్ ఆకువీడు రామాలయం నిర్మాణంపై రఘురామకృష్ణరాజుకు హైకోర్టు షాక్. మీ వాదనలు వినటానికి మాకు సమ్మతం లేదు హైకోర్టు. ఏ హోదాలో వాదనలు వినిపిస్తారన్న హైకోర్టు. మీ పరిధి దాటి ప్రవర్తించకండి అన్న హైకోర్టు. న్యాయస్థానంలో రఘురామకృష్ణరాజు ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మరియు జస్టిస్ నైనాలా జయసూర్య ధర్మాసనం. అసహనంతో కోర్టు నుండి వెళ్ళిపోయిన రఘురామకృష్ణరాజు ఆకివీడులో ప్రభుత్వ స్థానంలో మతపరమైన కట్టడాల నిర్మాణంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఆకువీడుకు చెందిన ఇందాక మీరు చెప్పిన జయంతి, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ స్థలాలలో ప్రార్థనా మందిరాలు కట్టకూడదు, ఇందాక మనం మాట్లాడుకున్న విషయం అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు ఆకువీడులో పురాతన భవనాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేశారన్న న్యాయవాది ఈయన శ్రవణ్ గారు. తక్షణమే ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాన్ని నిలువరించాలి అన్న న్యాయవాది రఘురామకృష్ణరాజు తరపున సీనియర్ న్యాయవాది రఘుప్రసాద్ హాజరయ్యారు. 1930 నుంచి రామాలయంగా నమోదైన స్థలంలో అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి అన్న రఘురామకృష్ణరాజు గారు న్యాయవాది. ఇరువాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మరియు జయసూర్య ధర్మాసనం ఇప్పటికే ఈ వివాదంపై సింగిల్ జడ్జి దగ్గర కేసు పెండింగ్ ఉన్న కారణంగా ఇరుపక్షాలు సింగిల్ జడ్జి దగ్గర తమ వాదనలు వినిపించాలి అన్న ధర్మాసనం. ఈ ప్రదేశంలో గొంతేనమ్మ గుడి లేదా రామాలయం ఉందా అనే అంశాన్ని నిర్ణయించాల్సిందిగా సింగిల్ జడ్జిను ఆదేశించిన ధర్మాసనం తక్షణమే సింగిల్ జడ్జి విచారణ చేయవలసిందిగా ఆదేశించిన ధర్మాసనం సింగిల్ జడ్జికి ఆదేశాలు ఇస్తూ విచారణ ముగించిన ధర్మాసనం. ఇప్పుడు ఏది నిజం అంటే ఆయన న్యూట్రల్, ఇది పచ్చాబద్ధం. ఆయన కూడా ఒక రికార్డింగ్ పెట్టాడు ఇప్పుడే. పర్లేదు, మీరు ఆ వీడియో నాకు ఇవ్వండి, నేను ప్లే చేస్తా. This writ petition is dismissed with liberty to the petitioner to file appropriate application before the Senate single bench in the pending proceedings. There is no expression of opinion on the merits of the matter, lest there be prejudice to any of the parties. Gratefully. My sincere apology. Of dismissal, my lord, disposed of. Instead of dismissal, disposed of to the, my lord. All right, disposed of. Obliged. Instead of dismissal, disposed of to the, my lord. All right, disposed of. Obliged, my lord. All right. My sincere apologies, my lord, for the interference, my lord. I'm sorry, my lord. I'm grateful. Yes, we don't appreciate. My lord, I am sorry. My sincere apologies to your lordships. I'm obliged. ఫైనల్గా రాజుగారు రెండు ప్రశ్నలు. ఒకటి, మీరు ఇలాంటి ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఇలా ఒక ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నప్పుడు ఒక పని, ఒక ధర్మకర్తగా మీరు ఉండకపోయినా సరే ఒక కమిటీ వేస్తానని చెప్పారు, బాగుంది అక్కడ దాకా. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, ఆలయం నిర్మిస్తున్నప్పుడు మా నందమూరి తారక రామారావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా నిష్టగా ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ అంతా కూడా నాన్ వెజ్ తినకుండా, యూనో వెజిటేరియన్లోనే మద్యపానాన్ని కంటే దూరంగా ఉండి, సుమను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చేసేవాళ్ళంట, ధర్మకర్తలుగా ఉండేవాళ్ళు కూడా. మీరు కూడా అట్లాంటిది ఏమన్నా చేయదలుచుకున్నారా? నేను 3వ తారీఖు శంకుస్థాపనలో సతీ సమేతంగా పాల్గొబోతున్నా. ఎస్, ఆ రోజు అన్ని నియమనిష్టలు పాటిస్తాం. ఆ ఒక రోజుకి జనరల్గా అంతే. మీరు పిలిచినా పిలవకపోయినా ఒకవేళ అక్కడ రామాలయం కట్టడం జరిగితే ఖచ్చితంగా వస్తే ఓపెనింగ్ రోజు. ఎప్పుడంటే ఆ ఆలయంలో మీరు ఎవరిని పూజారికి పెడతారు? ఇదే ఫైనల్ క్వశ్చన్. దళితుడిని పెడతారు? పూజా విధానం తెలిసిన వాడిని. పూజా విధానం తెలిసిన వాడిని. ఓకే, ఒక సద్బ్రాహ్మణుని పెడతారు అనుకుందాం. పూజా విధానం నిజంగా క్రిస్టియానిటీలోనికి మారని దళితుడు ఉంటే, అతనికి పూజా విధానం తెలిస్తే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికి ఇస్తాను. నా కోరిక మాత్రం మీరు అక్కడ సద్బ్రాహ్మణుడిని నియమనిష్టలతో, ఒకవేళ అక్కడ మీరు రామాలయం కడితే నియమనిష్టలతో అక్కడ మాట్లాడొద్దు. ఒకవేళ రామాలయం కడితే నేను 3వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాను, చేయండి. ఫైనల్గా వద్దు. ఒకవేళ కడితే కాదు, ఇంకా కట్టలేదు కదా, దాని గురించి నేను మాట్లాడుతాను. ఒకవేళ కాదు, కట్టిన తర్వాత. సరే, మీరు కట్టిన తర్వాత ఓకే, హ్యాపీ.
మీరు కట్టిన తర్వాత అక్కడ సద్బ్రాహ్మణుడిని పెట్టాలని నేను అనుకుంటున్నా. నా రిక్వెస్ట్ అది. ఒక సద్బ్రాహ్మణుడిని అదే ఆలయంలో పెట్టి డైలీ రాముల వారికి పూజలు జరిపించాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఈ కుల వివక్ష ఉన్న ఈ సమాజంలో, మీకు ఎలాగూ లేదులేండి కుల వివక్ష, మీరు చెప్పారుగా, కుల వివక్ష ఉన్న ఈ సమాజంలో ఒక సద్బ్రాహ్మణుడు ఆ దళిత కాలనీలోకి వెళ్ళి అక్కడ రోజు ఆ నియమనిష్టలతో ఆ పూజలు చేస్తే అసలు ఆ సిచ్యువేషన్ నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంత హుందాగా అసలు అక్కడ మళ్ళీ ఎటువంటి ఆలయ మెయింటెనెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా 50 లక్షల రూపాయలు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఆ 50 లక్షల రూపాయల మీద వచ్చే బ్యాంకు వడ్డీతో దాన్ని రన్ చేస్తారు. కెనరా బ్యాంక్లోనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 50 lakhs డిపాజిట్ ఆన్ ద నేమ్ ఆఫ్ దట్ టెంపుల్. సూపర్. ఆ వచ్చే వడ్డీతో అక్కడ పూజారి ప్రసాదాలు ఈ అన్నిటికి రన్ అయ్యేలాగా అరేంజ్ చేస్తాం. సూపర్. ఓకే రాజుగారు, ఆన్ అ సింపుల్ నోట్, ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళి, అంటే ఈ ఇంటర్వ్యూకి మూల కారణం మన కాల్, ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళి కొట్టడం ఏంటి అనేది నేను వీడియోలో చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి, అన్న ఇదిగోండి ఇట్లా నైట్ వచ్చి కొట్టారన్న, మేము నిద్రపోతా ఉన్నాం, అప్పటికప్పుడు వచ్చిన ఫోర్స్ చాలామంది ఉన్నారు, మాట్లాడటానికి లేదంటే నేనేం చెప్పానంటే నో ఫోర్స్ ఉన్నా ఎవరున్నా లేకపోయినా దగ్గరికి వెళ్ళి మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ యూ కాంట్ అటాక్ యాజ్ వాట్ యూ డిడ్ ఎర్లియర్. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, మీరు సైలెంట్గా మీరు మీ పనులు చేసుకోండి అని చెప్పాను. ఎందుకు వెళ్ళారు అర్ధరాత్రి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళింది అర్ధరాత్రి కాదు, అంటే ముహూర్తం అరౌండ్ 2 o'clock. ఓకే. వాళ్ళు మాకు ఇచ్చిన సమయం అక్కడ ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్కి అన్నిటికి 10 నుంచి 12 గంటలు పడుతుందని చెప్పారు. ఓకే. 10 నుంచి 12 గంటల సమయం కావాలి. సో 10 నుంచి 12 గంటల సమయం మాట్లాడుకున్నప్పుడు పండితులతో కూడా మాట్లాడి, మాకు మంచి రోజు మధ్యాహ్నం 12 లోపు పూర్తి అవ్వాలి, ఎందుకంటే ఎండలో 45 degrees వచ్చేసినాయి, ఆ తర్వాత పని చేయటం కష్టం అవుతుంది, ఈవెన్ మిషన్ మీద పని చేయాలన్నా కూడా చాలా కష్టం అని సూచించినప్పుడు, దశమి అనేది ఒక సపోజ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ డేస్, ఏకాదశ. ఆ దశమి ఏకాదశ కాంబినేషన్లో మొన్న ఆ పెట్టుకున్న తారీఖు వచ్చింది. దశమి గడియల్లో స్టార్ట్ అయ్యి దశమి ఎండ్ అయ్యి ఏకాదశ ఆ రోజు సాయంత్రం 4 గంటల దాకా ఉంది. సో అందుకని చెప్పి దశమి ఏకాదశ గడియల్లో మధ్యాహ్నం 12 లోపు, మరి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే టైంకి మనకి పూర్తి అయిపోతుంది అనే ఉద్దేశంతో ఒక ముహూర్తం పండితులు పెట్టిన ఆ ముహూర్తానికి పనులు ప్రారంభించాం. మీరు నాకు బ్రహ్మ ముహూర్తం అని చెప్పారు. అదే బ్రహ్మ ముహూర్తమా? బ్రహ్మ ముహూర్తం ఎనీ మూమెంట్ బిట్వీన్ 2 and 4, అంటే తెల్లవారుజాము ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. మామూలుగా ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఉదయం కొంచెం పండితులు కావచ్చు వాళ్ళందరూ ఏంటంటే దాన్ని ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అనేది హిందూ కల్చర్లో అదొక పదం. అంటే నేను మీరు మాట్లాడిన తర్వాత బ్రహ్మ ముహూర్తం ఏంటి అసలు ఇవన్నీ నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. యాజ్ అ రేషనలిస్ట్, యాజ్ అన్ ఎథియిస్ట్, ఐఎమ్ నాట్ ఇంటూ ఇట్. అయితే నేను టీటీడీలో పనిచేస్తున్న ఒక ప్రధాన అర్చకులతోనే మాట్లాడితే, బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి 45 నిమిషాల ముందు అయిపోద్ది. దానికి ముందు 45 నిమిషాలు బ్రహ్మ ముహూర్తం. ఇది ఆయన చెప్పింది. అది బ్రహ్మ ముహూర్తం కూడా కాదు, బ్రహ్మి ముహూర్తం. అది ఆయన భార్యకి మేము ఆ సమయంలో 2-3 మధ్యనే ప్రారంభించాం. దానికి ముందు మొబిలైజేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు 2:30కే ప్రారంభించాలి. సో 2:30-3 మధ్యన ప్రారంభించాలి. 2:30కే మొత్తం ఫోర్స్ అంతా ఒకేసారి 2:30 కాదు కదా మాకు కావాల్సింది యాక్చువల్ ప్రారంభం. సో దానికి ముందు మొబిలైజేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు గతంలో మేకులు కొట్టి ఏదో హడావుడి చేశారు కదా, లేకపోతే 56 మంది మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా పోలీసులు ముందు చూపుతో వారు ఉన్నారు.
ఇందులో భయపడవలసిందే ఉంది. ఇప్పుడు పోలీస్ డ్యూటీ ఏంటి? ఎక్కడైనా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయితే ఏదో న్యూసెన్స్ అవుతుంది, ఎందుకు వచ్చింది, క్యూలో కొట్టుకుంటారు, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో పోలీస్ ప్రొటెక్షన్ వస్తారు. సో ఈ మరి సినిమా మీతో పాటు రిలీజ్కి- వచ్చిన పోలీసులు సినిమా ఎందుకు రిలీజ్కి- కర్చీఫ్స్ కట్టుకున్నారు? ఆడు కర్చీఫ్ ఎందుకు కట్టుకున్నాడు, అండర్వేర్ ఎందుకు వేసుకున్నాడు, ఏం ప్రశ్నలయ్యా? అండర్వేర్లు ఎప్పుడు ఎవరైనా వేసుకుంటారు? కాదయ్యా, అండర్వేర్లు వేసుకోకుండా పోలీసు ఉండేవాళ్ళు కూడా పోలీస్ ఉంటారు. యూనిఫామ్ లో వచ్చాడు కదా. No, why is he hiding his face? అరే దట్ ఈస్ సపోజ్ టు బి. ఇప్పుడు 100 మందిలో ఒకడు వేసుకున్నాడు, ఈ నలుగురు ఐదుగురు ఉన్నారు. పోనీ 150 మంది వచ్చారు, 4 వేసుకున్నారు. హౌ డస్ ఇట్ మ్యాటర్? No, వాళ్ళకి it dust does allergy. matter. ఎందుకు అంత భయం ఎందుకు అంటున్నా? భయం అని నువ్వెందుకు అనుకుంటా? పోలీసు వాడికి Why భయం is ఏంటా? he covering his face? అదేనమ్మా. దానికి ఆన్సర్ చెప్పండి. Why is he covering his face? ఏం వాళ్ళకి డస్ట్ అలర్జీ ఉందేమో తెలుసా? ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో చూసా, చీఫ్ జస్టిస్ గారు మొహాన్ని మాస్క్ వేసుకున్నాడు. మాస్క్ ఇస్ డిఫరెంట్ అండి. అదేనమ్మా, ఇప్పుడు ఎలర్జీ ఉండొచ్చు, నాకు తెలియదు. ఆయన ఎవడేం వేసుకున్నాడు నాకు తెలియదు. నేను అడిగారా అసలు పోనీ మీరు ఎందుకు వేసుకున్నారా? లేదయ్యా, నేను తిరుపతిలో ఉన్నాను, ఇవన్నీ నేను ఎందుకు అడుగుతాను? ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నువ్వు మాస్క్ ఎందుకు వేసావు? ఏమవుతుంది? ఇప్పుడు 150 మంది ఉన్నారు, పోలీసులు పోలీస్ డ్రెస్లోనే. రేపొద్దున్న ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి అనేది లీగల్ ఇష్యూ వస్తే ఏమవుతుంది చెప్పు? ఏమొస్తుంది లీగల్ ఇష్యూ? అసలు అంతదాకా ఎందుకు మొహం అలా ఒప్పుకుంటే కదా. సరిపోద్ది. కానీ అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, నువ్వు అడిగామని ఒప్పుకుంటారా ఏంటి? నేను అడిగానని కాదు. ఎవరు అడిగినానయ్యా ఏంటి? ఆడెవడో ముఖానికి ఇది వేసుకుంటే ఎందుకు వేసుకున్నామంటే ఓకే, మీరు ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకుంటామండి. ఇట్స్ ఎ నాన్ సెన్స్. ఓకే, యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్, బట్ ద పర్సన్ హూ కవర్డ్ ద మాస్క్ హీ డింట్ థింక్ సో, రైట్? పర్హాప్స్, ఐ డోంట్ నో. మేబీ. ఆల్రైట్, సో అది మీకు సంబంధించిన విషయం కాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ మోర్, డిగ్గింగ్ యూ మోర్. అది మీరు మీకేం తెలుసు అనేది మీ అగ్రి. రఘురామకృష్ణరాజు గారు, ఒక్క విషయం చెప్పండి. ఈ రామాలయానికి సంబంధించిన ప్రశ్న, అక్కడ రామాలయం ఉందని మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నారు. రామాలయం ఉంది అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? రామాలయం ఉంది అంటానికి మా దగ్గర ఉన్న ఆధారం, ఆ రామాలయం మీద రామాలయం అని ఉండటమే కాదు, అందులో రాముడి విగ్రహాలు ఉండటమే కాదు, గత 40 సంవత్సరాలుగా పవర్ బిల్స్ రామాలయం పేరు మీదే ఇన్వాయిస్ రేజ్ అయినాయి. దీని పక్కనున్న రిజిస్టర్ అయిన 91లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లలో కూడా దానికి ఉత్తర సరిహద్దులో రామాలయం ఉన్నట్టుగానే 91లోనే రాసి ఉంది. అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఒకప్పుడు రామాలయంగానే భావించేవారు. మెజారిటీ క్రైస్తవులుగా మారిన తర్వాత సో దాన్ని ఆలన పాలన కూడా చూడటానికి వీల్లేదన్నట్టుగా, అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదన్నట్టుగా అక్కడ వ్యక్తుల బిహేవియర్ మారిపోయింది. అదే బిహేవియర్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఓకే, దానిలోకి వెళ్దాం. That is all. యూ ఫీల్ లైక్ అది రామాలయం అని ఎందుకు నాట్ ఫీలింగ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు చెప్తున్న పాయింట్లు అవి, పాయింట్ ఏంటి? అది ఫ్యాక్ట్ అని మీరు అంటున్నారు. అది ఫ్యాక్టా కాదా అనేది ఫ్యాక్ట్ చెక్ చేయాలి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఎవడో మా See, fact you check said- చేయడానికి you said- నీ పేరు ప్రశ్న ఉండొచ్చు, సింపుల్ గా నేను చేస్తానని చెప్పట్లా. 91లో నేను ఎవడని అంటే ప్రజల తరపు నుంచి మిమ్మల్ని ప్రశ్న అడగడానికి నువ్వు వచ్చాను. అవన్నీ అనుకుంటే పక్కన కాదమ్మా. పెట్టండి. 91లో ఉన్న document I didn't say that I am fact checking. 1932లో నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తానని మీకు చెప్పలేదు రఘురామకృష్ణరాజు గారు. 1932 మీరు ఎలా నమ్ముతున్నారు అన్న, మీరు ఈ పాయింట్లు చెప్పారు కదా. లెట్ మీ ఆస్క్ యూ. 1932లో ఉన్న డాక్యుమెంట్లో కూడా ఉంది. మీరు ఇప్పుడు 5 పాయింట్లు చెప్పారండి. నెంబర్ 1, అది రామాలయం నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, అది ఎందుకు అది నమ్ముతున్నారు మీరు రామాలయం అన్నదానికి మీరు ఒక 5 పాయింట్లు చెప్పారు, రైట్? లెట్ మీ ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, అక్కడ అంటే మీరు 5 పాయింట్లలో మొదటి పాయింట్ ఏంటంటే అక్కడ రాముల వారి విగ్రహం ఉంది, అట్ ద సేమ్ టైం దాని మీద రామాలయం అని రాస్తుంది. కరెంటు బిల్లు 20 సంవత్సరాల నుంచి రామాలయం అని రాస్తుంది. 20 కాదు 40. 40, ఓకే, 60 సంవత్సరాలు. 40 కాదు, నేను చూసింది 40 నుంచి. 40 సంవత్సరాలు రామాలయం అని రాస్తుంది. పక్కన హౌస్లో కూడా పాత డాక్యుమెంట్స్లో సరిహద్దులో కూడా రామాలయం అని రాస్తుంది. ఇదే కదా? అదే కాదు, 1932 ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్ అంటారు బ్రిటిష్ టైంలో, కరెక్ట్, అందులో కూడా రాసింది. ఓకే, ఇప్పుడు నేను మీకు 1920 డాక్యుమెంట్ చూపిస్తాను రాజు గారు. 1920లో ఇదే రామాలయం, ఇది రామాలయం కాదు, ఇది సత్రం అని రాస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు దీస్ థింగ్స్ అండి. ఐఎమ్ నాట్ అసలు ఈ పంచాయతీలు అంటేనే నాకు, ఈ గుళ్ళు అంటేనే నాకు. బట్ ద పాయింట్ ఈజ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ చెప్పినప్పుడు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుకెళ్తే, దీంట్లో ఈ సెకండ్ పేజ్ ఒక్కసారి చూడగలరా మీరు?
ప్రశ్న వ్యూవర్స్కి కూడా రఘురామకృష్ణరాజు గారు కోట్ చేసింది 1932 డాక్యుమెంట్ అండ్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఫ్రమ్ 1920. దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఫ్రమ్ 1920. దీంట్లో ఇక్కడ మీకు సత్రం అని నేను మీకు ఇస్తాను చూడండి, ఒక్కసారి చూస్తారా. దాంట్లో హైలైట్ చేసింది చూడండి రాజు గారు. దాని ముందు ఏదో పేపర్ ఉంది, అది కూడా చూపెట్టి. ఇది ఒకటి ఇంకా ఉన్నాయి, ఒక్క నిమిషం ఇస్తానండి. రెండు 9/94 ఇది. ఆ డాక్యుమెంట్ డేట్ కాదండి, డాక్యుమెంట్ ఇచ్చిన డేటు, మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇచ్చిన డేటు. మీకు కావాలంటే నేను మళ్ళీ పంపిస్తాను ఫోన్లో మొత్తం, నాకు వాళ్ళు పంపించింది మొత్తం పంపిస్తాను. ఆ సరిహద్దులో అది సత్రం అని రాసున్న 1920 డాక్యుమెంట్. మీరు చెప్పిన 5 పాయింట్స్లో దిస్ ఇస్ 32లో గుడిగా మారుంటుంది. ఇప్పుడు నేను చెప్తాను దానికి. ఇప్పుడు మీకు చూపించిన డాక్యుమెంట్లో రాజు గారు 1920లో ఇది సత్రం. ఓకే, అది గొంతేరమ్మ గుడి కూడా కాదు, చౌల్ట్రీ. దానికి నేను చెప్పే పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు మీరు రామాలయం అని నమ్ముతున్నారు, అది ఫ్యాక్ట్ అని మీరు చెప్పారు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. రామాలయం కట్టడానికి అదేదో ఆషామాషిగా కట్టారు కదా, దాంట్లో విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. నేను అదే చెప్పట్లేదా, ఒక గుళ్ళో టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్న, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఆయనతో మాట్లాడినప్పుడు విగ్రహాలకి ఉపచారాలు చేయాలి, ఆవాహనం చేసి ఆ తర్వాత ప్రతిష్ఠించాలి, దానికి ఒక బలిపీఠం ఉండాలి. ఇవేమీ లేకుండా నీకు జస్ట్ బికాజ్ హరిజన్ కాలనీలో ఎప్పుడు రామాలయాలు చూసాను అమ్మా, నువ్వేదో ఊరికైనా ఎవడో అంటే హరిజన్ కాలనీలో దేవుణ్ణి ఒకలాగా ప్రతిష్ఠిస్తారా? ధ్వజస్తంభాలు లేని దేవాలయాలు కొన్ని వేలు ఉంటాయి. రామాలయాలా? ఏం తెలుసు నీకు? ఆడెవరితో మాట్లాడేసి నువ్వు ఏదో పెద్ద పుడ్డింగ్ లాగా మాట్లాడుతున్నావు. అంటే నేను కాదండి, అదే చెప్తున్నా. హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్. దే బాబు చెప్పింది నీకు ఎస్సీ బీసీ కాలనీస్ లో ఉండే కోదండ రామాలయాల్లో నీకు అన్ని సిమెంట్ విగ్రహాలే ఉంటాయి. విగ్రహ ప్రతిష్ఠ ఏం జరగదు అక్కడ. అక్కడ విగ్రహాలు పెడతారు, దానికి ప్రతిష్టలో పూజారులు వచ్చి పూజలు అంటే మామూలుగా మనం అన్నగారి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం అలాగే పెడతారు ఎన్నో చోట్ల. అక్కడ పూజారులు ఎవరు ఉంటారు? ఎన్నో చోట్ల అలాగే పెడతారు. వాళ్ళే పూజారులు ఉండరు, వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటారు. అసలు దేవాలయం ఇటువంటి షేపులు కూడా లేకుండా స్లాబులతో ఉంటాయి. ఎందుకు ఇది స్లాబ్ ఉందని చెప్తున్నారా? కాదయ్యా బాబు, నీకు ఏమి తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకేమి తెలియకుండా మాట్లాడుతున్నావు. You are an ignorant man. No, enlighten me. You are not aware of how does the temples in rural areas look. You can't decide or you can't tell if I'm an ignorant man, if I'm an about the temple man. I can confidently say the way how you are how talking. Can you say that I'm an ignorant man if I'm acknowledging to ask me to enlighten me? Because yes, that is what I'm doing. మరి చెప్పండి కదా, మరి ignorant అని ఎట్లా అంటారు మీరు? Because you are under the impression that you are. I am not under impression. I am asking you. ఇలా ఉంటదా అని అడిగాను మిమ్మల్ని. I am not ignorant. You tell me. ఉండదు అని చెప్తున్నా. ఏంటి విగ్రహ ప్రతిష్ఠ లేకుండా నువ్వు ఊహించుకున్నట్టు దేవాలయాలు ఉండవు. నేను ఊహించుకోవాలా? నాకు చెప్పిన విధంగా రూరల్ ఏరియాస్ లో, బీసీ కాలనీస్ లో, ఎస్సీ కాలనీస్ లో పూర్వం నుంచి ఉండే రామాలయాల డిజైన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఓకే, అలాంటి దేవాలయాలు మీ నియోజకవర్గంలో ఉన్నాయి? ఆంధ్రదేశం వదిలేండి సార్, మీ నియోజకవర్గంలో ఉన్నాయి. నా నియోజకవర్గంలో ఉన్నాయి. మీరు నన్ను పంపిస్తారు అక్కడికి? ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళిపోరు, రాత్రికి. ఇప్పుడు వెళ్తాను, పంపిస్తారు కదా? బోర్డు చూపిస్తా. ఓకే, డన్. ఇలాంటి ఏది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో, చాలామంది ప్రశ్న, దీనికి సమాధానం రాజుగారు చెప్తున్నారు. రామాలయానికి గోపురం ఉండాలి, రామాలయానికి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, రామాలయానికి ఒక ధ్వజస్తంభం ఉండాలి, అంటే ఒక గుడికి టిపికల్ హిందూ దేవాలయానికి ఇవన్నీ ఉండాలి కదా అని మీరు అడిగిన ప్రశ్నల్ని నేను కన్ఫర్మ్ చేసుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే అర్చకులతో మాట్లాడినా సరే వాళ్ళు కూడా దాదాపు మీరు చెప్పినట్టే చెప్పారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఈజ్ అపోజింగ్ ఇట్. హీఈస్ టెల్లింగ్ దట్ దళిత కాలనీల్లో కానీ, బీసీ కాలనీల్లో కానీ మీకు దేవాలయాల షేపే డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కాలనీల్లో
రాముడి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి మామూలుగా పెట్టేసుకుంటారు, అక్కడ ప్రతిష్ఠ చేస్తారా, ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఇదే కదా సార్ చెప్పింది. ప్రతిష్ఠ చేస్తారంటే పెట్టినోడికి అది ప్రతిష్ఠే, ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అది ప్రతిష్ఠ ఫీల్ అవుతారు. ఆ. కానీ అది యాక్చువల్గా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిష్ఠ కాదు. సాంప్రదాయం అని కాదమ్మా, హిందువులే రాముడి విగ్రహం పెట్టుకుంటారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కల్చర్లో మామూలుగా అట్టహాసంగా టెంపుల్ కట్టుకోవటం వేరు. ఒక కాలనీలో మనకు ఒక రామాలయం ఉండాలి, మనం మంచి చెడ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. నార్మల్గా మాకు ఏరియాలో శెట్టి బలిజాస్ అనేది చాలా డామినెంట్ కమ్యూనిటీ. ప్రతి శెట్టి బలిజా కాలనీలో ఒకప్పుడు ప్రతి దళిత కాలనీలో రామాలయాలు ఉండి ఇప్పుడు ఉన్నాయి. శెట్టి బలిజా కాలనీలో రామాలయం లేనిది ఉండదు. 4 రామాలయాలు ఉంటే ఎక్కడో ఒక దగ్గర నువ్వన్న ధ్వజస్తంభం, ఈ అట్టహాసాలు ఇవన్నీ ఉంటాయి, రాతి విగ్రహాలు ఉంటాయి. చాలా చోట్ల సింపుల్గా జస్ట్ ఒక కట్టడం స్లాబ్ లాగా ఉంటుంది, అందులో సీతారామ లక్ష్మణ హనుమంతుల సిమెంట్ విగ్రహాలు ఉంటాయి. వెళ్ళి దండం పెట్టుకుంటారు. ప్రత్యేకంగా బ్రాహ్మణ పూజారులు చాలా చోట్ల ఉండరు. ఆ కాలనీలోనే ఎవరొకళ్ళు పొద్దున్నే దీపం వెలిగించుకుంటాం. వాళ్ళకి ఏదన్నా సమావేశాలు లాంటివి ఉంటే కూడా, ఇప్పుడు శెట్టి బలిజ అంటే వాళ్ళకి సంఘాలు ఉంటాయి, ఆ సంఘాల మీటింగులు కూడా అక్కడే పెట్టుకుంటారు, ఆ రామాలయంలోనే పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది శెట్టి బలిజలు అంటున్నారు. దళిత కాలనీలో కూడా ఇంత ఉంటుందా? దళిత కాలనీలు ఇప్పుడు దళిత కాలనీలు అన్నీ చర్చిలుగా మారిపోయినాయి. ఆ కాలనీల్లో ఒకవేళ ఉంటే దళిత కాలనీల్లో పాత రామాలయాలు ఏమైనా ఉంటే అవి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటాయని మీరు అంటారు, అంతేనా? ఎక్కువగా అలాగే ఉండి ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, అయినా మీరు దానికి సమాధానం చెప్పేశారు. మీరు నేను పంపిస్తానన్నారు కాబట్టి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. రాజుగారు, ఇప్పుడు ఆ రామాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాపీలో పవర్ చాలా ఇన్ఫర్మేషన్ ఉందని ఫీల్ అవుతున్నావు, అడుగు. నేను ఫీల్ అవుతుంటే కాదమ్మా, ఐ కుడ్ గేజ్ అలా ఏదో ఉందనుకుంటున్నాను. నా దగ్గర ఏమీ లేదు, అలా ఫీల్ అవుతుంది. ఓకే, నేను ఫీల్ అవుతున్నాను, మీరు ఫీల్ అవుతున్నారు. యూ ఫీల్ లైక్ దట్, దట్స్ ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్. ఓకే, అంటే నా అడిగే విధానం ఇది. పాత ఇంటర్వ్యూలో మీకు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఇంటర్వ్యూ ఐఎమ్ టాకింగ్ అగెయిన్స్ట్ యువర్ విల్ అండ్ విష్, కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. ఐ ఆల్సో రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఎందుకంటే నీ విల్లు విష్ కూడా అగెన్స్ట్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్. నా విల్లు విష్కి నేను అగెన్స్ట్, మీరు అగెన్స్ట్గా మాట్లాడతారని మీకు అనిపించిందా? నేను నా విల్ అండ్ విష్ ఏంటి చెప్పండి. అది అందరికీ తెలిసిందేలేమ్మా, అందరికీ తెలుసుగా, మీరు చెప్పండి. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరమ్మా. నాకు దేవుడు లేడు, దేవుడు లేడు, అదే నాకు దేవుడు ఉన్నాడు, అంతేగా. ఆపోజిట్. We speak against the people who are against the oppressed. అది ఎవరైనా కానీ. ఇక్కడ ఒప్రెసర్ వదిలేవా, ఇక్కడ ఒప్రెసర్ గొడవ ఎందుకు ఉంది అక్కడ? This is between God believers and it's not about my will and wish. It's about the people's question. We are talking about God believers and okay. వాళ్ళ ప్రశ్నలు మీ దగ్గర పెడుతున్నా. ఇట్స్ నాట్ అబౌట్ మై విల్ అండ్ విష్ అండి. కమ్ ఆన్, రైట్? ఓకే, ఇప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు పూజారి ఇప్పుడు దాకా ఎవరన్నా చేస్తుంటారు కదా రామాలయంలో, ఉన్నారు ఎవరన్నా అక్కడ పూజారి ఎవరన్నా ఆ రామాలయంలో? అది మూసేశారు, ఎవరన్నా రానోలా పూజారి. అంతకుముందు పూజారి ఉండేవాళ్ళ? అంతకుముందు ఉండేవారేమో, డెఫినెట్గా ఉండాలి. అప్పుడప్పుడు పూజ చేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఆన్సర్ మేబీ నా ఈ క్వశ్చన్కి కూడా సమాధానం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ టెంపుల్ని ఎలా చేశారంటే ఆ ఫోన్ ఎలాగవా, ఎలా చేశారు దాన్ని? అవును, చూసాను నేను. అది ఇది 1922 గూగుల్ మ్యాప్. ఒకసారి ఇవ్వండి, నేను కెమెరాకి చూపిస్తాను. 1922లో పరిస్థితి ఇదా? గూగుల్ మ్యాప్. ఈ ఇమేజ్ ఎప్పుడుదండి? రీసెంట్ ఇమేజ్. 22 గూగుల్ మ్యాప్ అని కొడితే నీకు కూడా దొరుకుతుంది అది. ఓకే, మీరు నాకు ఇది ఫార్వర్డ్ చేయండి, నేను డిస్ప్లేలో వేయిస్తాను. ఐ మీన్ ఉండి ఎమ్మెల్యే గారు చెప్తుంది ఏంటంటే, అక్కడ చూపించింది ఏంటంటే ఆ పిక్చర్లో మొత్తం అంతా చెత్త వేసేసి ఆ ఏరియా అంతా చాలా అన్టైడీగా ఉంది. అన్టైడీ అంటే కంటే మురికిగా ఉంది, పచ్చిగా చెప్పాలంటే. ఇది నేను కూడా ఆకువీడు గ్రామస్తులను కూడా నేను అడిగాను, మీకు నిజంగా మీరు ఎందుకు రామాలయాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, మీరే దాన్ని వదిలేశారు,
ఇంకొకళ్ళు వచ్చి అక్కడ మేము పూజ చేసుకుంటాం అంటున్నారు. ఒకవేళ పోనీ మీకు ఆ స్థలాన్ని మీరేమైనా, లేకపోతే ఆ సోకాల్డ్ గొంతేనమ్మ గుడిని మీరేమైనా దగ్గరుండి రోజు పూజలు చేసుకుంటుంటే వచ్చి లేదు ఇక్కడ రామాలయం కట్టాలంటున్నారా? మీరు వదిలేశారు కదా, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని నేను అడిగాను. ఐ యాజ్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకంటే ద క్వశ్చన్ అరైజెస్ అబౌట్ యువర్ ఇంటిగ్రిటీ. మీరు ఎంత అంటే మీ యొక్క భక్తిలో ఎంత నిజం ఉంది అనేది కూడా ఆ పిక్చర్ చూస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంది. కాబట్టి ఆ రోజు నేను మిమ్మల్ని అడగటం జరిగింది వీడియోలోనే. అండ్ దిస్ ఈజ్ మై విల్ అండ్ విష్. ఇప్పుడు అక్కడ పూజారి కానీ ఎవరు లేరా అనేది ఓకే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు కూడా నాకు తెలిసి మీరు ఇందాక సమాధానం చెప్పారు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్. దీనికి ఒక ఆలయ ధర్మకర్త కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరా దళిత కాలనీలో మీరు అన్నట్టు? అది అసలు దాన్ని షట్ డౌన్ చేస్తారు. ఒకప్పుడు ఉండేవారేమో. అసలు ఇప్పుడు నేను అంత చెత్తగా ఉందా, మొన్న కూడా నేను క్లీన్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అది ఆ ఫోటో, ఆ చెత్త ఫోటో సాక్షిలో వస్తే క్లీన్ చేయమని నేను మనుషులను పంపితే ఆ క్లీన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని తన్నేస్తామని చెప్పి బెదిరిస్తే వాళ్ళు వచ్చేసారు. ఓకే, మీరు వెళ్ళకముందు? నేను వెళ్ళకముందు మనుషులను పంపా, ఆ చెత్త క్లీన్ చేయండి రా బాబాని. వాళ్ళు వెళ్ళి కొంత తీసే టైంకి మిగిలిన వాళ్ళు వచ్చి ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ ఏమీ శుభ్రం చేయడానికి వీల్లేదు, చేస్తే కనుక వీ విల్ అటాక్ యూ అని చెప్పంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే అయ్యా. రాజుగారు, ఎన్ని రామాలయాల్లో సీతారాముల విగ్రహం పక్కన నంది విగ్రహం ఉంటుంది? జనరల్గా ఉండదు. ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి? ఇక్కడ పక్కన లేదు, ఇంకో మూల ఉంది. అది కూడా మట్టి విగ్రహం, ఇంకో మూల ఉంది. నార్మల్గా ఏంటంటే మీరేమనుకుంటున్నారు దానికి కారణం? దానికి కారణం బేసిక్గా ఏంటంటే అట్ల తద్ది రోజు గొంతేనమ్మ అనే దేవతకి గుడి అని ఏదో మాట్లాడారు. నువ్వు కూడా గొంతేనమ్మ గుడి అని చెప్పి అంటున్నావు, కానీ గొంతేనమ్మకి గుడి అన్న కాన్సెప్ట్ లేదు. లేదా? లేదు. నేను మీకు ఇప్పుడు చూపిస్తే ఏదో ఒకటి నువ్వు చూపెడతావా? ఏదో ఒకటి ఏంటంటే గుడి చూపిస్తా. నువ్వు చూపెడతావు, దేన్నో చూపెట్టి. గొంతేనమ్మ గుడి చూపిస్తా. లేదు, కాన్సెప్ట్ అయితే లేదు. కాన్సెప్ట్ లాంటి గుడిలు ఎందుకు వస్తాయండి? గొంతేనమ్మ గుడి లేదమ్మా నేను చెప్పేది. గొంతేనమ్మకి గుడి కాన్సెప్ట్ చెప్పండి. నాకు తెలిసింది చెప్తున్నా. ఓకే, నీకు ఎక్కడో కళ్ళ ఎవరికో గుడి కనపడి ఊహా చిత్రం వేసుకుని చూపెట్టవచ్చు. ఆ కళ నిజమయ్యి ఊర్లో ఉందండి గుడి. నేను అందుకే చెప్తా, మీకు తర్వాత చెప్తా. మీరు చెప్పండి. గొంతేనమ్మ గుడి అనే కాన్సెప్ట్ లేదు. ఓకే చెప్పండి. అక్కడ లేదు. మా కోస్తా జిల్లాల్లో అయితే అట్ల తద్ది రోజు ఒక ఇంతకంటే ఎక్కువ పొలం పనులు చేస్తారు కాబట్టి దళితులు, మాలా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా సపోజ్ టు బి మెజారిటీ వారు మాలా కమ్యూనిటీ పీపుల్. వాళ్ళు పొలం పనులు అప్పుడులో ఎక్కువ చేసేవారు కాబట్టి వాళ్ళు చేసే పొలంలో ఆ మట్టితో ఒక నంది బొమ్మ తయారు చేసి దే బిలీవ్ దట్ ఈస్ సపోజ్ టు బి కుంతి. మరి కుంతికి అయిందని అంటారు. సో ఆ కుంతీదేవిలాగా ఒక నంది బొమ్మ చేసి అది ఓకే దే యూస్ టు గెట్ సమ్ ఏదో టిప్స్ లాగా ఏదో ఊరేగింపుకి అయితే జనం చందాలు ఇస్తారు కదా, అలాగా అది ఊరేగించి రామాలయం, ప్రతి దళిత కాలనీలో కూడా రామాలయం జనరల్గా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో అక్కడ ఆ రాత్రి గుంచి మరుసటి రోజు నిమజ్జనం చేసేవారు. ఇదేదన్నా సరే తయారు చేసిన దాన్ని మళ్ళీ మరుసటి రోజు నిమజ్జనం మానేసి వదిలేసి ఉండొచ్చేమో, ఏమో తెలియదు. అంతే తప్ప గొంతేనమ్మ అని ఒక దేవత గుడి, అందులో ఒక నంది బొమ్మతో గొంతేనమ్మ అనే పేరుతో పూజలు చేస్తారన్న సంగతి నాకైతే తెలియదు. ఆ కాన్సెప్ట్ లేదు. బట్ మీకు తెలియదు అని చెప్పండి. అదే కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి లేదు. పోనీ మీకు తెలుసు, లేకపోతే నీకు తెలుసు. అవును, ఇలాంటి ఎథిస్ట్కి ఎవరో చెప్పారు, మంచిది, సంతోషం. నేను చూశానండి, నాకు చూపించారు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే నన్ను తీసుకొని వెళ్ళి ఇదిగో బాబు ఇవి అని చెప్పని చూపించి ఇమేజెస్ కూడా పంపించారు నాకు. నేను మీకు చూపిస్తాను అవి. సో ఎందుకు అనుకున్నారు నాకు పంపించింది? నేను మిమ్మల్ని మీ వకాలతా పుచ్చుకొని అసలు గొంతేనమ్మ గుడి లేదని ఆయన చెప్తున్నా, మీరు చూపించండి మరి నిజమేగా అంటే దెన్ దే సెంట్ మీ దిస్. రైట్. సో గొంతేనమ్మ గుడి లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ గొంతేనమ్మ గుడి ఉంది. గుళ్ళు ఉన్నాయి కొన్ని దళిత వాడల్లో ఇప్పటికీ ఉన్నాయి. అది మీకు చూపిస్తాను. అది రామాలయం.
ఇప్పుడు మామూలుగా జనరల్గా రాజు గారు మనకి ఒక గుడి ఒక కట్టడం ఏదన్నా కట్టుకున్నప్పుడు ఆ గుడికి దాతలు ఉంటారు కదా, దాతలు ఎంత ఈ మధ్యకాలంలో పెయింటింగులతో రాసుకుంటున్నారు, అంతకుముందు ఆ రాళ్ళ మీద రాసేవాళ్ళు, రైట్? అట్లాగా కొన్ని రాళ్ళ మీద ఈ పేర్లు చూపెట్టారు, అక్కడ పందిని కోసేవాళ్ళు, అది కోసేవాళ్ళు. ప్రశ్న ఏంటంటే ఇలా ఎందుకున్నాయి మరి రాళ్ళ మీద బొమ్మలు? ఈ పేర్లు ఎందుకున్నాయి? ఈ గంగయ్య, అవును, గోట్ల గంగయ్య రాయిచ్చాడు ఆ గుడికి, ఆ రాయి మీద గంగయ్య పేరు రాసుకుని ఇచ్చాడు. సో రామాలయాల్లో కూడా ఇట్లా నాపరాలు వేసుకొని గుళ్ళు కడతారు. నాపరాల్లో ఉంటాయి రామాలయాలు. ఏది మామూలు ఈ దళిత వాడల్లో మీరు చెప్పిన కాన్సెప్ట్. దళిత వాడలో కాదయ్యా, చాలా ఊర్లో చాలా దేవాలయాల్లో జనం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టేటప్పుడు ఇటుకేమన్నారు చూసావా, అలాగే ఊర్లో వాటిల్లో ఒక్కొక్కరు ఒక నాపరాయి అది ఇచ్చినప్పుడు నాపరాయి మీద వాళ్ళ పేరు రాసుకుంటారు. ఇప్పుడు ఏసీ ఇచ్చిన వాళ్ళు ఏసీ గివెన్ బై సో అండ్ సో అని రాసుకుంటున్నారు కదా, అలాగే నాపరాయి ఇచ్చినోడు నాపరాయి మీద వాడి పేరు రాసుకుంటాడు. ఓకే సరే, ఇది కూడా యాక్సెప్ట్ చేద్దాం. రామాలయానికి మెట్లు ఉంటాయండి? మెట్లు ఉంటాయా అక్కడ? రామాలయానికి మెట్లు ఉన్నాయ్యా, అది స్లాబ్ లాగా వేసుకున్నారు, అందులో రావుని ప్రతిష్ఠించుకున్నారు, దాన్ని రామాలయం అంటున్నారు. ఒక సైడ్ మెట్లు ఉన్నాయి, ఏముంది ఇప్పుడు? వాళ్ళు చెప్తున్న స్టోరీ నేను మీకు చెప్తా, మీరు చెప్తున్న స్టోరీ ఇప్పుడు దాకా స్టోరీ అన్నారు కాబట్టి చెప్పు. అదే మీరు చెప్పిన స్టోరీ వాళ్ళు చెప్పిన స్టోరీ నేను మీకు చెప్తా. ఇంతకుముందు పూర్వం అది సత్రం, 1920 డాక్యుమెంట్ నేను మీకు చూపించిన దాని ప్రకారం కూడా డాక్యుమెంటెడ్గా అది సత్రం. నేను అడిగాను మీరు ఎలా చెప్తారు, ఆయన డాక్యుమెంట్ చూపిస్తున్నారంటే ఇది నాకు పంపించారు. ఓకే, అది సత్రం. 1930 నుంచి మేము గుడిగా గొంతేనమ్మని అక్కడ పూజించుకునే వాళ్ళం. ఆ గొంతేనమ్మ గుడి కాస్త మేము 1970లో 80లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాగా చెప్తున్నాను నేను మీకు, వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వదిలేశారు, గొంతేనమ్మ గుడిని వదిలేశారు. ఆ కాలనీలోకి వచ్చిన ఒక వైశ్యుల కుటుంబం రాముని విగ్రహం అది తీసుకొని వచ్చి ఓ చెట్టు కింద పెట్టుకున్నప్పుడు పానకాల కోసం పానకాలు ఇచ్చే ప్రాసెస్లో ఆ గొంతేనమ్మ గుడిలో పానకాలు పిల్లలందరికీ ఇస్తున్నప్పుడు ఇదే దాంట్లో పెట్టుకుంటా మీరు వాడుకోవట్లేదు కదా అంటే సరే అని పెట్టుకున్నారు. క్రమేపీ ప్రతి సంవత్సరానికి ప్రతి రామనవమికి పానకం ఇవ్వటం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం అక్కడికి పిల్లలందరూ ఆ ఏరియాలో ఉండే దళిత పిల్లలందరూ కూడా పానకం ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళటం ఇట్లా జరుగుతుంది. ఆ ఫొటోసే తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి చూపించారు కదా, ఇదిగోండి ఇక్కడ ఒక ఫోటో, ఇట్లా రామనవమి వేడుకలు జరుగుతున్నట్టు పానకం పంచుతున్న ఫోటో మీరు చూపించారు ప్రెస్కి. అది కూడా సేమ్ దాంట్లో ఉన్నది. దాంట్లో ఉన్న పిల్లాడే మాట్లాడాడు నాతో. ఆ ఫోటోలో ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు మాట్లాడాడు. ఆడు పెద్దోడయ్యాడు. నేను ఆ పానకం ఇస్తున్నారు అక్కడ, నేను తాగాను. అయితే మీరు చెప్పింది అబద్ధం అనట్లా, పానకం ఇవ్వటం అక్కడ రాముల వారి విగ్రహం ఉండడం అబద్ధం అనట్లా. కానీ అది రాముల వారి గుడి కాదు, గొంతేనమ్మ గుడిలో రాముల వారి విగ్రహాలు పెట్టుకున్నారు అని చెప్పని అంటున్నారు. ఇది మీరు ఒప్పుకుంటారా? నాకు తెలిసి అది రాముడి గుడి అమ్మా. రాముడి గుడిలో మళ్ళీ రాముడి గుడి కడుతున్నాం. అది ఒకప్పుడు గొంతేనమ్మ గుడ, ఇంకొక గుడ. అది గొంతేనమ్మ అన్నదాన్ని వాళ్ళే వదిలేశారని కూడా నువ్వే చెప్తున్నావు. అవును, వాళ్ళు వదిలేసిన గొంతేనమ్మ గుడి ఒక 50 సంవత్సరాలుగా రాముడి గుడిగా ఉన్నప్పుడు, పోనీ 80 సంవత్సరాల రాముడి గుడి ప్లేస్లో 50 సంవత్సరాల రాముడి గుడి ప్లేస్లో ఇంకో రాముడి గుడి కట్టుకుంటున్నాం అనుకో, ఏముంది అందులో? ఇప్పుడు ఈ గుడి విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది మీ విధానమా ప్రభుత్వ విధానమా? నా విధానమా. మీ విధానమే. సో ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాం. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ పార్టీ టేక్. దిస్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ మై పార్టీ. ఇది కేవలం మీ వ్యక్తిగత. నో ఇది రామ భక్తుల మనోగతం. ఈ రాష్ట్రంలో సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. ఓకే, ప్రభుత్వానికి సంబంధం ఉంది. ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాం కాబట్టి సంబంధం ఉంది. ఎందుకంటే మరి ఫోర్స్ యూజ్ చేశారు కదా. అవును, అనుమతులు తీసుకున్నాం, ఫోర్స్ యూజ్ చేయడం ఏంటి? పోలీసులు, రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు పోలీసు ఉన్నది ప్రజా సేవకే. అక్కడ దేర్ మైట్ బి అ ప్రాబ్లం అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది పోలీసుల బాధ్యత. వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తే అందులో ఏముంది? కాబట్టి ప్రభుత్వం స్టాండ్ అయితే ఇదే. మళ్ళీ ప్రభుత్వం స్టాండ్ అంటారు అంతే కదా, మీ విధానం ప్రభుత్వ విధానం అనేది చెప్తున్నారు మీరు, అంతే కదా.
ప్రభుత్వ ఆమె క్లియర్ ఆన్ మై క్వశ్చన్. నో యు ఆర్ అబ్సల్యూట్లీ టాకింగ్ నాన్సెన్స్ అకార్డింగ్ టు మీ. హౌ? ఇది ప్రభుత్వ విధానం ఏంటి? ప్రభుత్వ విధానం ఏంటి? మీ విధానం అలా ఇప్పుడు కాదమ్మా. మీరు ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యే అండి. ప్రభుత్వంలో పనిచేయటం ఏంటమ్మా? మరి ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కదా. ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రభుత్వంలో పనిచేస్తున్న కాదు. అది కరెక్ట్ చేశానండి నేనే. నువ్వే చేసావు, అందుకని దట్ గుడ్. చెప్పండి మరి ఇది ప్రభుత్వ విధానమే అని మేము తీసుకోవాలా వద్దా? ప్రభుత్వ విధానానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఒకడు When you are- సపోజ్ ఇప్పుడు చర్చ్ కట్టుకోవాలి, ఇంకొకడు ఇలాగే పర్మిషన్ పెట్టుకున్నాడు, సొంత స్థలంలో చర్చ్ కట్టుకుంటున్నాడు, పర్మిషన్ ఇచ్చారు. ఇది ఎవరి స్థలం? ఇది ప్రభుత్వం ఒరిజినల్గా గుడి అని చెప్పి డాక్యుమెంట్లో ఉంది, బిఫోర్ ఇండిపెండెన్స్ దాన్నే ఇచ్చారు. నేను మీకు ఇప్పుడు డాక్యుమెంట్ చూపించా కదా సత్రం అని. అది ప్రభుత్వ స్థలం, గుడి స్థలం అని అందులో డాక్యుమెంట్లో ఉన్నాయా? ఓకే, అది ప్రభుత్వ స్థలమా గుడి స్థలమా? అరే గుడి స్థలం, గుడి స్థలం, గుడి పోరంబోకు అని ఉంది. పోరంబోకు స్థలం అంటే గుడి స్థలం కింద రాదు కదా. గుడి స్థలం పోరంబోకు అంటే ఏంటనుకుంటున్నావు? సినిమాలో చూసి పోరంబోకు అనుకుంటున్నావా? కాదు, పోరంబోకు స్థలం అంటే ఎవరి కిందకు వస్తుందండి? ప్రభుత్వమే. మరి ఇంకేంటి, మరి గుడి ఎందుకు అవుతుంది? పోరంబోకు స్థలం కదా. గుడి కోసం అలాట్ చేసిన స్థలం. గుడి కోసం ప్రభుత్వం అలాట్ చేసింది. ఇగ్నోరెంట్ ఫెలో, ఐ కెన్ టాక్ టు నాలెడ్జబుల్ ఫెలో. విడివిడి జ్ఞానం ప్రభుత్వం కింద వస్తుందంటే ఏం చెప్తావు? రాజు గారు మీరు ప్రభుత్వం కింద వస్తుందా? ఎనాక్ట్ చేసిన ఐ యామ్ టెల్లింగ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్ ఈస్ గుడి పోరంబోకు. మీరు అరవద్దు. అరవదంటే అరే నువ్వు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతారా? డోంట్ లూజ్ యువర్ నువ్వు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాను కాదు. అరవద్దు, ఏ, మీరు అరవద్దు. నువ్వు ఎలా మాట్లాడ అన్న మీరు అరవద్దు. తీసేబ్బు. నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడలేదా? మాట్లాడతా. ఎట్లా చెప్పండి? మిమ్మల్ని అరే, ట్రిగర్ చేసిన క్వశ్చన్ ఏంటో చెప్పండి. తెలిసిన వాడితో మాట్లాడతాను. గుడి పోరంబోకు అంటే నీకు తెలియదు. అది ప్రభుత్వం కిందకి రాదండి. ప్రభుత్వమే నేను చెప్తున్నాను కదా. మరి అదేగా నేను అనింది. సో ప్రభుత్వం స్థలమే కదా. ప్రభుత్వ స్థలమే గుడి. గుడి ఏ ప్రభుత్వ స్థలంలో గుడి కట్టారు? గుడి స్థలమే ప్రభుత్వం నుంచి గుడికి ఇచ్చారంటున్నారు, అంతేనా? పని అదన్నా ఒప్పుకుంటారా? అదే నేను చెప్పేది. నేను ఇందాక నుంచి నేను అదే అంటున్నా. మరి మీరు ఎందుకు ట్రిగర్ అయ్యారు నాకు ఏమో. మరి పొరంబోకు స్థలం అంటే ఎవరికి ఎందుకు వస్తుందండి? ప్రభుత్వమే. మరి ఇంకేంటి, మరి గుడి ఎందుకు అవుతుంది? ఏమో. మరి పొరంబోకు స్థలం అంటే ఎవరికి ఎందుకు వస్తుందండి? ప్రభుత్వమే. మరి ఇంకేంటి, మరి గుడి ఎందుకు అవుతుంది? ఏమో. మరి ప్రభుత్వ స్థలమే కదా అంటున్నా నేను. మీరేమో గుడిది అన్నారు, కాదు పోరంబోకు అన్నారు. ఇట్లా గుడి పోరంబోకు అన్నానయ్యా. గుడి పోరంబోకు అంటే ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది కాబట్టి మీరు ఇది ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకున్నారు కదా. అంటే ప్రభుత్వం స్థలం కాబట్టి, అది రాముల వారి గుడి కాబట్టి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని అది రాముల వారి గుడి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి కడుతున్నారు, అంతే కదా. రాజుగారు, సుప్రీంకోర్టు నుంచి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది 2009లో వచ్చింది. అది పట్టుకునే జడగాడు. అంటే ఇప్పుడు నేను కూడా మరి అనమంటారా మిమ్మల్ని? ఎందుకండి ఎందుకు ఎనాక్ట్ చేసి? జడ శ్రావణ్ does not know the difference between public place and government place. All public places are government lands, but all government lands are not public places. That is the difference which that ignorant fellow had forgotten. And people like you were believing as if ఆయన మీరు ignorant అవన్నీ మీరు ఆయనతో మాట్లాడుకోండి. మాట్లాడతాను కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. అంటే నాకు అడిగావు కాబట్టి చెప్తున్నా. నేను అలా జనసేన గురించి నేను మాట్లాడలా. ఆల్ పబ్లిక్ ల్యాండ్స్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్స్, బట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ నాట్ పబ్లిక్ ల్యాండ్స్. సో మీకు 2009లో వచ్చిన ఆర్డర్ తెలుసా? నాకు ఆర్డర్ చదువుకున్నా. ఏముంది దాంట్లో? ఏముందంటే పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ రోడ్డు ఇలాంటి చోట్ల అనుమతి లేకుండా అనాథరైజ్డ్గా కడటానికి వీల్లేదు అని ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆన్సర్ చెప్పింది. ఎన్ని గుళ్ళు ఉన్నాయి? దాదాపు 6,000 చిల్లర గుళ్ళన్నీ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అంటే ఇవాళ నువ్వు ఆ శ్రావణ్ గారి ఆర్గ్యుమెంట్లు చదువుకున్నట్టున్నావులే, పొద్దున్న టీవీలో చూసుంటావు. మీ ఆర్గ్యుమెంట్లు చదువుకొని వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్లు చదువుకొని మీ దగ్గర మాట్లాడొద్దండి. అంటే మీకు ఇంక్లైంట్గా మాట్లాడితేనే మంచోళ్ళు, మీకు వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూసి తప్పుడా? చూసేవని చెప్తున్నానయ్యా. మరి అడుగు చెప్తా. చాలా మంది క్లారిఫికేషన్ కావాలి కదా. ఇప్పుడు మరి నేను ఇప్పుడు అదే ఇప్పుడు మీరు శ్రవణ్ అంటున్నారు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను ఆయనతో ఏం మాట్లాడలేదు కానీ, బట్ వాట్ ఎవర్ ఐ రోట్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 2000 ఏపీలో రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అనాథరైజ్డ్గా 6,707 ఉన్నాయని చెప్పని అఫిడవిట్లు ఫైల్ అయితే సుప్రీంకోర్టులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తున్నారా బాబు అని చెప్పని 2010లో సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడిగితే ఓన్లీ 3 మాత్రమే రెగ్యులరైజ్ అయినాయి, మిగతా అన్నీ అనాథరైజ్డ్ అని చెప్పారు.
రైట్. అప్పుడు ఆ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అన్ని 2018లో రిమూవ్ చేసేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది మీకు ఐడియా ఉంది కదా? మీరు ఇప్పుడు దీని మీద మీ సమాధానం అదే అందులో ఒక 6,300 6,200 చర్చిలో ఉండుంటాయి. రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అంటే చర్చి రిలీజియస్ అన్నాయా? రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ లో మాస్క్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, టెంపుల్ ఉంటుందండి. మీరు చర్చిలే ఉంటాయి అని మీరు అన్నారు. సర్వే చేశారా? ఉండుంటాయి అంటే లేదా ఎవడన్నా మీరు సర్వే చేశారా? అందుకే నేను రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఆడవాళ్ళ గురించి నాకెందుకండి, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఉండి ఉండొచ్చేమో రైట్. ఇది తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇది రిలీజియస్ కన్స్ట్రక్షన్ అన్ఆథరైజ్డ్ ఆథరైజ్డ్? దిస్ ఈస్ authorized in British time. ఆథరైజ్డ్ ఇన్ బ్రిటిష్ టైం. 1935లో గుడ్ అని ఉంది అది. కాబట్టి ఇప్పుడు ఇది రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఆథరైజ్డ్ ఇన్ బ్రిటిష్ టైం కాబట్టి దిస్ ఈస్ అ రెగ్యులరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని మీరు. నీకు ఇంకోటి ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్తో ఇదే ప్రాబ్లము. దెర్ ఇస్ మీకు ఉంది కదండి ఫుల్ నాలెడ్జ్. పర్సనల్ రఘురామకృష్ణరాజు గారు, మీరు దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు. మీరు హాఫ్ నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ అని మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళకి అర్థమవుతుందిగా. మీరు ఎట్లా స్కిప్ చేస్తున్నారు? చూసిన వాళ్ళకి అర్థం. మీరు ఎట్లా స్కిప్ చేస్తున్నారు? చూసిన వాళ్ళకి అర్థం అవట్లా? అర్థమవుతుంది. మరి చెప్పండి, ఎవరు స్కిప్ చేస్తున్నాడో అర్థమవుతుంది. నేను 1920 డాక్యుమెంట్ చూపించానండి. ఎనీ రిలీజియస్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ before 1947, that is before independence, it won't come under the purview of the courts. ఇప్పుడు 1930కి ముందు అది సత్రం అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఇది ఏం ప్రూవ్ చేసుకున్నా నాకు అనవసరం అమ్మా. మేము పర్మిషన్ తీసుకున్నాం, మేము గుడి కడుతున్నాం, తీసేయి. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మీరు? లోకల్ పంచాయతీ? లోకల్ పంచాయతీ కాదు, మున్సిపాలిటీ తీసుకున్నాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర తీసుకున్నాం. ఓకే, అందుకని మీకు అప్రూవల్ వచ్చేసింది కట్టుకోమని. వచ్చింది. మీరు మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కదా, హైకోర్టు. స్టే ఇవ్వలేదా? పిచ్చి కదా మాట్లాడాడు. మీలాంటి వాళ్ళందరూ నాకు తెలిసి ఏంటో, అందుకే మీరు పబ్లిక్ చెప్తారని చెప్తున్నా. There is no stay. This fellow has pleaded for stay and it was rejected by the court. When they are telling that they will not go ahead without obtaining all the requisite permissions, where is the need of any stay అని చెప్పి అతను మొహం మీద చెప్పడం జరిగింది. వాడు పచ్చాబద్దాలు ఆడాడు టీవీల ముందుకు వచ్చి. ఏహా టీవీలు ఇంకేయో టీవీలు వేసుకున్నారు. మీలాంటి కొన్ని ఛానల్స్లో కూడా అక్కడ స్టే ఉండగా కొట్టేశారు అన్నారు. దెర్ ఇస్ నో స్టే. మన మధ్యలో లేని వ్యక్తిని ఆడువీడు అంటాం ఎందుకండి? ఏదట్లే నన్ను ఆడువీడు అన్నారు ఇదివరకు. ఎప్పుడు తీసి వదిలే. కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఫేరేనా? ఏమో, నీకు ఫేర్, నాకు పెద్ద ఫేర్ కాదు. బట్ ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నో, లెట్ us not talk about other persons కదా. ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు రాజు గారు? నాకు కొంచెం ఇరిటేషన్ ఎక్కువయా. ఎలాంటి ప్రశ్న అడిగితే కొంచెం ఎక్కువ ఉంది. కాదండి, మీకు ఎందుకు మేము చూస్తున్న వ్యక్తి మీరు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి మీరు కాదు. అంటే నేను ఇరిటేట్ చేసినప్పుడు ఇరిటేట్ అవుతా, లేకపోతే అవ్వను. మీరు ఇట్లా పెట్టాడు ఎందుకంటే అనాక్ చేయడు. మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు వద్దండి. మనం వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ డైలాగ్. నాకున్న ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తున్నారు. ఇంకెందుకు తీసేయండి అది ఇదని చెప్పండి. నో కమింగ్ టు ద ఫైట్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అక్కడ జరిగిన గొడవ, ఆ రోజు మీ మీద దాడి జరిగిందా? నా కారు డ్యామేజ్ అయింది. నేను నారుగా వెళ్ళిపోయిన అంటే కారు మీద పడ్డారు. కారుకి 10,000 30,000 రిపేర్ అయింది. మీ కార్ మీద దాడి జరిగిందా? అంటే నాకు, ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ న్యూట్రల్ పర్సన్ అండి. మీరు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే నేను ఉండగానే జస్ట్ నా కారు వెళ్తా ఉంటే కారు మీద పడిపోయి టప్ప 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 కొట్టేశారు. కారు మూవ్ అయింది అంతే. నేను ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుగా అదే ఊరిలో మళ్ళీ ఇంకొక రామాలయానికి వెళ్ళా. 5-6 రామాలయాలు తిరిగా. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇదిగో ఇదంతా మొత్తం రక్తాలు కొట్టేశారు. ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. సో మీ మీద కూడా అటాక్ ఆ రోజు జరిగింది? జరిగింది. అక్కడ స్థానికులు మీతో మాట్లాడినప్పుడు మాకు రామాలయం కావాలని ఏమన్నా అడిగారా? వాళ్ళు అడిగారా? స్థానికులు అక్కడున్న లోకల్స్, ఆ పెద్దపేటలో ఉండేవాళ్ళు అక్కడ నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఇక్కడ తప్పలేదు. అది అసలు నాన్ సెన్స్. అది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి రామాలయం కట్టకూడదు అనేది నాన్ సెన్సికల్ పాయింట్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో బేసిక్గా అక్కడ స్థానికులు మిమ్మల్ని అడిగారా రామాలయం కట్టమని?
ఓకే, సో అక్కడ స్థానికులు ప్రజాభిష్టం మేరకే కడుతున్నారు. అవును. మరి ఆ రోజు తిరగబడిన వాళ్ళు ఎవరు? స్థానికులు కదా? వాళ్ళు స్థానికులే. ఫెనటిక్, దే ఆర్ క్రిస్టియన్స్. సో దే డోంట్ వాంట్ లాట్ డ్రామాస్ జాడా దేర్. అవును, వాళ్ళు తిరగబడ్డారు. మీకు క్రిస్టియన్లు అంటే వ్యతిరేకం? మీరు క్రిస్టియన్లు అంటే హిందూ ఫానటిక్స్ మతాన్ని. క్రిస్టియన్స్ అన్నారని Yes. అడుగుతున్నా. ఎందుకంటే రాముణ్ణి ద్వేషించే, నేనేం జీసస్ క్రైస్ట్ని ద్వేషించను, ఓకే. బట్ రాముణ్ణి ద్వేషించే వాళ్ళు అంటే నాకు ద్వేషమే. యూ షుడ్ హ్యావ్ దట్ సమానత్వం ఉండాలి. యూఆర్ ఇన్ సెక్యులర్. మీరు ఫెనటిక్స్ క్రిస్టియన్స్ అన్నారు కాబట్టి ఆర్ యూ జనరలైజింగ్? దే ఐ సెడ్ particular లో. దాడి చేసిన క్రిస్టియన్స్ని ఫెనటిక్ క్రిస్టియన్స్ అన్నా. ఓకే, సో దాడి చేసిన క్రైస్తవులను మటుకే. మీ ఐబీఎం రోడ్లో వెళ్తుంటే నేను మీ మాట నమ్మి వెళ్ళా. ఇక్కడ నేను చర్చిల్ని, రోడ్డు మీద ఉన్న వాటిని అన్నింటినీ కొట్టానని చెప్తే నేను వెళ్తే అక్కడ ఒక దగ్గర ఒక గుడి ఉంది రోడ్డు మీద, లెఫ్ట్ సైడ్, మీ ఇంటికి వెళ్ళే రూట్లో కొద్దిగా లెఫ్ట్ సైడ్ కాలువ గట్టు మీద. ఇక్కడ పక్కన చర్చ్ ఉండాలన్నా అది కొట్టేశారు, రాజుగారు ఇది కొట్టలేదు అన్నారు. అట్లాంటి గుడులు చాలా 2-3 చూపించినట్టున్నారు. నేను తర్వాత వస్తాలే, ఆయనతో మాట్లాడుకొని వస్తాలే నేను అని చెప్పాను. ఇట్లా నిజంగానే జరిగిందా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు? నాకు గుర్తులేదు, స్పెసిఫిక్గా చూడాలి, చూస్తే చెప్పగలనేమో, నాకు గుర్తులేదు. సో మన హిందూ గుళ్ళు వదిలేసి క్రిస్టియన్ గుళ్ళు కొట్టడం అనేది మీకు గుర్తులేదు? నేనైతే నాకు గుర్తున్న దగ్గర అయితే మొన్న ఒక బ్రిడ్జ్ కడతాను, ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక చర్చ్ కొట్టేశాను, ఒక హనుమంతుడి గుడి, 2 కొట్టేశాను. అది చెప్పారు, అది ఆల్రెడీ అది కూడా చెప్పారు. సో ఇట్లా అయితే మీరు క్రిస్టియన్ దేవాలయాలు కొట్టలేదు? ఒక దేనికైనా పనికి అడ్డు వస్తే డెఫినెట్గా అక్కడ చర్చు ఇది ఉంటే 2 తీసే తప్ప 1 తీయటం జనరల్గా నాకు తెలిసి జరగల. మతం పేరుతో మనిషిని కోసే చేతిని నేను ధిక్కరిస్తా. దేవుడి పేరుతో ద్వేషం నింపే వ్యవస్థను నేను ఛేదిస్తా. ప్రార్థనైనా, పూజైనా, నమాజైనా మనసు మారకపోతే ఆ ఆచారాలన్నీ ఆడంబరం, ఆ భక్తంతా ఒక నాటకం. ఇది సెక్యులర్ దేశం. ఇక్కడ రాజ్యం మతానికి సేవకుడు కాదు, మనిషికి రక్షకుడు కావాలి. నీ దేవుడు నీకే పరిమితం. నా మనిషితనం అందరికీ చెందుతుంది. దాన్ని విభజించే హక్కు ఎవ్వడికి లేదు. నా మతమే పై చేయి అని గట్టిగా అరిచే గలం అది విశ్వాసం కాదు, అది అధికారం కోసం చేసే అరుపు. రక్తం ఎరుపే, దానిపై మతపు ముద్ర వేయలేదు. భూమి ఒక్కటే, దానిని మతాలుగా మొక్కలు చేయలేదు. పూజలో దీపం వెలిగిస్తే మనసులో చీకటి ఆరిపోవాలి. నమాజ్లో నేల మోపితే అహంకారం నేల చూపు చూడాలి. ప్రార్థనలో చేతులు జోడిస్తే ద్వేషం చేతులెత్తి పారిపోవాలి. లేకపోతే అది ఆరాధన కాదు, సమాజంపై చేసిన మోసం. దేవుడి పేరుతో కత్తి ఎత్తిన ప్రతి చేతికి చెప్తున్నా,
ఈ నేలపై హింసకు స్థలం లేదు. ద్వేషం చిమ్మే ప్రతి నాలుకకు చెప్తున్నా, ఈ దేశం మతరాజ్యం కాదు, మానవత్వ రాజ్యం. చాలు, ఇంకా చాలు. మతం ముసుగులో మనిషిని మింగే సంస్కృతి ఇక చాలు. గట్టిగా చెప్తున్నా, ముందు మనిషివి అవు, తర్వాతే నీ మతం గురించి మాట్లాడు. మతం నీలో ప్రేమను పెంచకపోతే ఆ మతాన్ని కాదు, నీ మనసునే తిరుగుబాటు చేయి.